అది ఎక్క శ్రీకాంత్ త్యాగఫలం మీ కర్మఫలం వృథా కానీయం ఎల్ల జెండా DJ Srikanth and DJ Dilip Gurgaon Thali. Exclusive remix by DJ Srikanth from Gurgaon. DJ అయిపోయింది నగేష్ ఓకే अभी మంచిది అది ముందర పోయినా మంచిది తమ్ముడు లైవ్ ఇంకోటి తీయన్న లైవ్ ఇది రోజు చేసాను అట్లేనా ఎక్కువ Srikanth and Dilip
Village, Gurgaon Valley, Gurgaon Valley. Srikant. బాబాయ్ నువ్వు ఎదురుకెళ్ళిపో బాబాయ్ ఎదురుకెళ్ళిపో బాబాయ్ నువ్వు ఎదురుకెళ్ళిపో బాబాయ్ బాగా ఇబ్బంది స్పీడ్ వద్దని చెప్పండి. Bye.
ఓకే అట్లాగే ప్రారంభ సభకు హాజరైనటువంటి ఇతర మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ మహాసభలు ఈరోజు రేపు ఈ పట్టణంలో జరగబోతున్నాయి. ఇల్లెందు పట్టణం అంటేనే అనేక శ్రామిక వర్గ పోరాటాలకు కేంద్రంగా చరిత్రకెక్కినటువంటి పట్టణం. ఇప్పుడే సోమయ్య గారు అనేక విషయాలు చెప్పాడు. ఇల్లెందులో కార్మికోద్యమాలే కాక కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా చాలా బలమైన ఉద్యమ పునాదులు కలిగి ఉంది. అనేక సార్లు ఎమ్మెల్యేలుగా, దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉన్నది ఇక్కడ. అట్లాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఇల్లెందు పట్టణం, ఇల్లెందు ప్రాంతం, ఈ డివిజన్ ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాలో మళ్ళీ ఎర్రజెండా ప్రాభవాన్ని ఎలా ముందుకు తీసుకురావాలి, ఎర్రజెండాకు మళ్ళీ ఎలాంటి పూర్వవైభవం ఎలా తీసుకురావాలనే చర్చ ఈ మహాసభలో జరగబోతోంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం మన ఎర్రజెండాను ఆ స్థాయికి తీసుకుపోతాం పూర్తి విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాసభ జరగడం అంటే ఒక జిల్లా మహాసభే కాదు, శాఖ మహాసభ నుండి అఖిల భారత మహాసభ దాకా అన్ని స్థాయిల్లో మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరగాలనేది మన రాజ్యాంగం చెప్తోంది. అంటే మన పార్టీ రాజ్యాంగం చెప్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఎట్లయితే దేశానికి ఎట్లాంటి పరిపాలన అందించాలనేది రాజ్యాంగం రచించబడిందో, సిపిఎం పార్టీ ఎలా నడవాలి అనే దానికి మనం కూడా ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నాం. దాని ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు చర్చ జరగాలి. రాజకీయ విధానం పైన, ప్రజల సమస్యలపైన, అట్లాగే రాబోయే 3 ఏళ్ల కాలానికి ఎలాంటి పోరాటాలు నిర్వహించాలి, ప్రజా సమస్యలు ఏ రకంగా తీసుకోవాలి అనే చర్చ కూడా జరగాలి. ఆ నిర్ణయాలు, తీర్మానాలన్నింటినీ అమలు జరపడానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ఇది మన నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఈ సభలు జరుగుతున్నాయి. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక మన పార్టీకే కాదు, ఈ దేశంలోని అన్ని పార్టీలకు నిబంధనలు ఉన్నాయి, రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ దాదాపుగా ఏ ఒక్క పార్టీ కూడా, బూర్జువా పార్టీలకు ఆ నిబంధనలు పాటించే అలవాటే లేదు. పై కమిటీలో నిర్ణయించడం, నామినేషన్ చేయడం తప్ప, నాయకుల నిర్ణయాలు తప్ప ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల విధానం అనేది వాళ్ళకి లేదు. కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు మహాసభల్ని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా జరపకుండా వాయిదాలు వేస్తున్న పరిస్థితి ఉంది. నేను గర్వంగా చెప్పగలను, నియమం ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా సరే ప్రతి 3 ఏళ్లకు ఎన్నికలు జరుపుతున్న ఏకైక పార్టీ ఈ దేశంలో సిపిఎం పార్టీ అనేది మీకు చెప్పదలుచుకున్నాను. ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతి మన పార్టీలో ఉంది. మహాసభ అంటే ఏం జరుగుతుంది, గత 3 ఏళ్లలో ఏం చేశాం, ఏ ప్రజా సమస్యలు తీసుకుని పనిచేశాం, దాంట్లో లోపాలేంటి, విజయాలేంటి, ఇవి చర్చించుకుంటాం. దాంతోపాటు వచ్చే 3 ఏళ్లలో ఇంకా ఎలా పనిచేయాలి, ఎన్ని విజయాలు సాధించాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకోవాలి, ప్రజా ఉద్యమాలను ఎలా నిర్మించాలి అనేది మనం చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల సమస్యల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలంటే తక్షణం దేశంలో, రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితులు ఏంటి,
వాళ్ళ మనసును వేధిస్తున్న సమస్యలు ఏంటో మనకు అర్థం కావాలి. ఆ సమస్యల్లో సిపిఎం పార్టీ వైఖరి ఏంటో కూడా మనకు అర్థం కావాలి. ఇవాళ భారతదేశంలో ఉన్న సమస్యల గురించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కొంత క్లుప్తంగా మీ దృష్టికి తీసుకురావడానికి, ఈ సమస్యలపైన సిపిఎం పార్టీగా దేశంలో పార్టీ సెంట్రల్ కమిటీ వైఖరి కానీ, అట్లాగే రాష్ట్రంలో ఈ పరిపాలన పట్ల, సమస్యల పట్ల రాష్ట్ర సిపిఎం పార్టీ వైఖరి గురించి కానీ మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటగా నేను చెప్పదలుచుకుంది, 2-3 రోజుల నుంచి హాట్గా ఒక చర్చ జరుగుతోంది మొత్తం దేశంలో. అదేంటి అంటే, మన రాజ్యాంగ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల నాయకుడు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం, అంటరాంతరాన్ని నిర్మూలించడం కోసం, ఎస్సీలకు రిజర్వేషన్ల హక్కుల సాధన కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన్ను దేశమంతా గౌరవంగా కొలుస్తుంటే ఈ బీజేపీ నాయకులు, ముఖ్యంగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నిండు పార్లమెంట్ సభలో అవమానకరంగా మాట్లాడాడు. అందరు అంబేద్కర్ 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 అంటున్నారు, ఏంటి ఆయన గొప్పతనం, అన్నిసార్లు అంబేద్కర్ని ఎందుకు తలుచుకోవాలి, ఆయన్ని తలుచుకున్నన్ని సార్లు దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యం వస్తుందో రాదో కానీ అంబేద్కర్ని తలుచుకుంటే హక్కులు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి, ఈ దేశానికి దళితులకు గౌరవం వచ్చింది. దేవుణ్ణి పూజించడానికి అభ్యంతరం లేదు, కానీ ఈ రకంగా అంబేద్కర్ని అవమానించడం అనేది అమిత్ షా నోరు జారి తెలిసి తెలవక అప్పటికప్పుడు ఆవేశంతో చెప్పిన మాట కాదు. బీజేపీ సిద్ధాంతంలోనే ఉంది, దళిత ద్వేషం ఉంది, మైనారిటీల ద్వేషం ఉంది, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అనేది వాళ్ళ ఎజెండాలో లేదు. పైగా అంబేద్కర్ అంటే ఈ దేశానికి రాజ్యాంగం అందించిన నాయకుడు. ఆ రాజ్యాంగం అనేది బీజేపీ పార్టీకి పెద్ద ఆటంకంగా ఉంది. కాబట్టి ఒక పెద్ద కుట్రలో భాగంగానే అమిత్ షా రాజ్యసభలో ఈ వ్యాఖ్య చేశాడు. ఏమిటా కుట్ర? ఆ కుట్ర ఏమిటంటే, ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని తొలగించాలి. రాజ్యాంగాన్ని ఎందుకు తొలగించాలి? ఎందుకంటే ఈ రాజ్యాంగం పౌరులకు అనేక హక్కులు ఇస్తోంది, సమానత్వ అవకాశాలు ఇస్తోంది. ఆ హక్కుల్ని, ఆ అవకాశాలని పరిపాలనలోకి వచ్చిన పార్టీలు అమలు జరుపుతున్నాయా రాజ్యాంగం ప్రకారం అంటే అది లేదు. అది వాస్తవం. అది కాంగ్రెస్ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, లేక బీజేపీ వచ్చినా, జనతాదళ్ పార్టీ వచ్చినా, రకరకాల బుర్జువా పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వచ్చినాయి. ఏ పార్టీ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సక్రమమైన పద్ధతిని పాటించడం లేదు, అమలు జరగడం లేదు. దాన్ని మనం విమర్శిద్దాం. కానీ బీజేపీ దాని యొక్క ఉద్దేశం అసలు రాజ్యాంగమే లేకుండా చేయాలనేది. ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని, వేరే రాజ్యాంగం పెట్టాలని. ఏ రాజ్యాంగం? వేరే రాజ్యాంగం అంటే మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రాన్నే రాజ్యాంగంగా ప్రకటించాలనేది బీజేపీ యొక్క ఎత్తుగడ, కుట్ర. ఎందుకంటే మనుధర్మశాస్త్రం ఏం చెప్తోంది? సమాజం కులాల వారీగా చీలు ఉండాలని చెప్తోంది. బ్రాహ్మలు, వైశ్యులు ఇట్లాంటి అగ్రకులాలు ఒక వర్ణం అయితే, రెండోది శూద్రులుగా కమ్మారెడ్డి లేదా యాదవ, గౌడ, ముద్రాజ ఇట్లాంటి బీసీ కులాలు, ఇంకా చిన్న బీసీలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఇట్లాంటి చిన్న బీసీలు, ఎంబీసీలు అంటాం. వీళ్ళందరూ ఒక వర్ణం. క్షత్రియులు, రాజులు ఇట్లాంటి వాళ్ళు, రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు, వాళ్ళొక వర్ణం. వీళ్ళు కాక కింద జాతులు, మిగతా దళితులు, అంటరాని వాళ్ళుగా వీళ్ళందరినీ ఈ రకంగా విభజించి చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని అమలు జరిపినటువంటిది మనుధర్మశాస్త్రం. కులాలను బట్టే ఆస్తులు ఉండాలి, కులాలను బట్టే వృత్తులు ఉండాలి అని చెప్పేది మనుధర్మశాస్త్రం. కానీ ఇప్పుడున్న మన రాజ్యాంగం కులాల పట్టింపులు ఉండకూడదు, కులాలు పోవాలి, ఒక కులం ఎక్కువ ఇంకో కులం తక్కువ అనేది తప్పు. మనుధర్మశాస్త్రం ఏం చెప్పింది? దళితులకు ఆస్తి ఉండకూడదు. రాజ్యాంగం ఏం చెప్తోంది? ప్రతి ఒక్కడికి ఆస్తి సంపాదించే హక్కు ఉంది.
మనుధర్మ శాస్త్రం ఏం చెప్తోంది? చాకలి బట్టలే ఉతకాలి, మంగళి క్షౌరాలే చేయాలి, మాదిగా చెప్పులే కుట్టాలని. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏం చెప్తోంది? ఎక్కడ పుట్టినా సరే కలెక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఈ దేశానికి పరిపాలకులు కావచ్చు, అన్ని రకాల అవకాశాలని ఆర్థికంగా అందిపుచ్చుకోవచ్చు అని చెప్పేది మన రాజ్యాంగం. ఈ రకమైనటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినప్పుడు బీజేపీ యొక్క కుట్ర ఏంటో అర్థమవుతుంది. నీ ఎంతకంటే ఎక్కువ వివరాల్లోకి పోను ఉన్న టైంను బట్టి, కానీ వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది ఇట్లాంటి నీచమైనటువంటి పదజాలాన్ని, అవమానకరమైనటువంటి పద్ధతిని పాటించిన అమిత్ షాకు ఈ దేశానికి హోంమంత్రిగా ఉండే అర్హత లేదు, తక్షణం అతను రాజీనామా చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా, కాంగ్రెస్ పార్టీ సహా వామపక్షాలు, మిగతా ఇండియా కూటమిలో ఉన్న 28 పక్షాలు, వీళ్ళందరూ కూడా కలిసి నిగ్గదీస్తున్నారు పార్లమెంట్ని. మేము సభా కార్యక్రమాలు నడవనివ్వం, ఈ అంబేద్కర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలి, హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్ననే మనం జిల్లా వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని పిలిపించాం. సిపిఎం రాష్ట్ర కమిటీ అనేక జిల్లాల్లో కార్యక్రమం జరిగింది. నిన్న సత్తుపల్లిలో మేము హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ తగిలేసాం, నిరసన కార్యక్రమాలు చేశాం. మీరు కూడా ఇక్కడ చేసి ఉంటారు. ఇక్కడ ఈ సభ సందర్భంగా మీడియా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా నేను. ఈ నిరసన సరిపోదు, ఇంకా ఒత్తిడి పెంచాలి కేంద్ర ప్రభుత్వం మీద. ఇది ఒత్తిడి పెంచాలంటే మొత్తం భారత్ బంద్ జరిగే విధంగా మనం కృషి జరగాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన రావాలి. సరే, భారత్ బంద్ అంటే అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సిపిఎం, ఇతర పక్షాలు వాళ్ళు చర్చించుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సిపిఎం పార్టీ బంద్ పిలిపివచ్చు, వామపక్ష పార్టీలు ఇవ్వచ్చు, కానీ అట్లా కాదు. ఈ అంబేద్కర్ అనే మహనీయుడిని గౌరవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేయాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సహా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలో ఈ నిరసన నిర్వహిస్తోంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచి ఈ బంద్ చేద్దాం, ఒకరోజు నిరసనగా తెలంగాణ బంద్ చేద్దామని ప్రతిపాదన పెట్టి వారి ఆధ్వర్యంలో ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఆ రకమైన చర్చ జరగాలని చెప్పి మన సభ తరఫున, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మిగతా దేశ రాజకీయాలు, బీజేపీ పరిపాలన, ఈ విషయానికి వస్తే బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళకి తృప్తి లేదు. అసలు లక్ష్యం నెరవేరాలంటే ఈ రాజ్యాంగం రద్దు కావాలి, హిందుత్వ రాజ్యం స్థాపించాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. దానికోసం తన పద్ధతులు ఏమీ మార్చుకోకుండానే మైనారిటీలకు వ్యతిరేకంగా దారుణమైన హింసాకాండ ప్రయోగిస్తోంది. ఈ దేశంలో సెక్యులరిజాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య హక్కులకు కూనీ చేస్తోంది. కార్మిక హక్కులు, ట్రేడ్ యూనియన్ హక్కులన్నీ కాలరాసి సమ్మె చేసే హక్కు లేకుండా, 8 గంటల పని విధానం అమలు జరగకుండా, ఎప్పుడైనా పనిలోంచి తీసేసే విధంగా యాజమాన్యాలకు హక్కు కల్పిస్తూ, అవకాశం కల్పిస్తూ చట్టాలన్నీ మార్చేసింది. అట్లాగే న్యాయ సంహిత పేరుతోటి జ్యుడిషియరీలో, న్యాయస్థానాల్లో కూడా బాధితులకు అన్యాయం జరిగే విధంగా చట్టాలు సవరణ చేసింది. రాజ్యాంగ సంస్థలైనటువంటి సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సుప్రీంకోర్టు కానీ ఈ రకమైనటువంటి రాజ్యాంగ సంస్థలన్నింటినీ స్వతంత్రంగా పనిచేయనీయకుండా బీజేపీ ప్రయోజనాల కోసం, అట్లాగే మతోన్మాద ప్రచారాల కోసం వీళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఆర్థిక రంగంలో మొత్తం దేశ సంపదనంతా కూడా అదానీలకు, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తోంది. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా బీజేపీ పార్టీ దేశానికి ద్రోహం తలపెడుతోంది, దేశ ప్రజలకు ద్రోహం తలపెడుతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా దేశంలో తిండికి, గుడ్డకు, విద్యకు, వైద్యానికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో కోటాను కోట్ల మంది జనం ఉన్నారు. కానీ ఈ దేశంలో లక్షల కోట్లు సంపాదించినటువంటి అదానీలకు, అంబానీలకు ఇంకా వాళ్ళ సంపద చాలదన్నట్టుగా
ఇంకా దోచిపెట్టడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్య ప్రధానమంత్రి మోడీ గారి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అదాని, గౌతమ్ అదాని, ఆయన మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న పెట్టుబడిదారుగా స్టార్ట్ అయ్యాడు. లక్షల కోట్లు సంపాదించాడు ఆయన అండతోటి. ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం దేశాన్ని దోచుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కుబేరుల్లో ఈయన ఒకడు. భారతదేశంలో ఉన్న వాళ్ళలో బహుశా నెంబర్ 2 ఈయనే. ఇట్లాంటి అదాన్ని ఏ విధంగా ఇంత వేగంగా సంపాదించాడు అంటే ప్రజల్ని మోసం చేసి టోకరా వేసి. ఈ విషయం ఈ మధ్య అమెరికా పోలీసులు బయటపెట్టారు. ఈయన కంపెనీ తీసుకుపోయి అమెరికాలో లిస్ట్ చేశాడు. అంటే అమెరికా స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీని పెట్టాడు. అమెరికా పౌరులు కూడా పెట్టుబడులు పెట్టారు ఈ కంపెనీలో. ఆ డబ్బుతోటి ఫ్యాక్టరీలు పెడతా అని చెప్పి సోలార్ ఫ్యాక్టరీ పెట్టి, అంటే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ, ఈ ఉత్పత్తి అయిన కరెంటుని వివిధ రాష్ట్రాలకు అమ్మటానికి ప్రయత్నం చేశాడు. బయట మార్కెట్ రేట్ ₹1.90 ఉంటే $2.90 దాదాపు ₹3 రేటుకి సెటిల్ చేయడానికి ముఖ్యమంత్రులకు లంచాలు పెట్టాడు. అట్లా లంచాలు పెట్టిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం పెట్టాడని అమెరికా పోలీసులు కేసు పెట్టారు. నిజంగా ఇంత పెద్ద దొంగతనం జరిగినప్పుడు, అవినీతి జరిగినప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. అమెరికా కోర్టులే కాదు, ఇండియా కోర్టులు కూడా విచారించాలి. కానీ ఆయన మోడీ గారి ఫ్రెండ్ కదా, అందుకని ఆయన జోలికి ఎవరు పోవట్లేదు. పోలీస్ కేసు పెట్టలేదు, అరెస్టు చేయలేదు. పైగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారే అదానిని సమర్థిస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. భారతదేశం అంటే గిట్టని వాళ్ళు, భారతదేశ అభివృద్ధిని చూసి ఓరవలేని వాళ్ళు ఈ అదాని మీద విమర్శలు పెడుతున్నారు. ఇది తప్పు అని ఖండిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇదంత అన్యాయమో మనం అర్థం చేసుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు కూడా కొద్ది కనెక్షన్ ఉంది ఇక్కడ. ఈ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ అని పెడతామని ప్రణాళిక వేశారు. అంటే యువకులందరికీ వృత్తి శిక్షణ ఇప్పించేదానికోసం, మంచిదే. ఈ స్కిల్ యూనివర్సిటీకి ఈ అదాని 100 కోట్ల చందా ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు హ్యాపీగా తీసుకున్నాడు. ఇప్పుడు అదాని కుంభకోణం బయటపడింది, ఆయన దొంగగా తేలాడు, అమెరికా కోర్టులో కేసేశారు, ఇండియాలో కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు రాహుల్ గాంధీ దీని మీద పెద్ద గొడవ చేస్తున్నాడు పార్లమెంట్లో. కాంగ్రెస్ నాయకుడు, ఆల్ ఇండియా నాయకుడేమో అదానికి వ్యతిరేకంగా గొడవ చేస్తే, ఆ పార్టీలోనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర చందా ఎట్ట తెస్తాడు 100 కోట్లు? ఈ ప్రశ్న వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేశాడంటే, ఆ 100 కోట్లు వాపసు ఇస్తున్నా, నేను అది వాపసు ఇస్తున్నా అని చెప్పి లేఖ పెట్టాడు. నీ అది చూడగానే సంతోషించా, వెరీ గుడ్, శభాష్, ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. కానీ అసలు సంగతి ఇంకొకటి ఉంది. 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి వచ్చింది నిజమే, అది వాపసు ఇచ్చావు, మంచిదే. కానీ అదే అదానీతో 3 నెలల కింద దావోస్లో మన ముఖ్యమంత్రి గారు సమావేశమై విదేశీ పెట్టుబడులన్నీ రావాలని అక్కడ దావోస్లో మీటింగ్ పెట్టారు. అక్కడ అదానీ వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ అదానీతో 12,400 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పరిశ్రమలు పెట్టేదానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఆ 12,400 కోట్ల పెట్టుబడుల్లో 5,000 కోట్ల రూపాయలు సోలార్ కరెంట్ ఉత్పత్తి చేయడానికి ఉన్న ఫ్యాక్టరీ కూడా ఉంది. మరి ఇప్పుడు అమెరికా పౌరుల దగ్గర వసూలు చేసిన 70,000 కోట్ల పెట్టుబడులతో సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసి దొంగతనానికి పాల్పడుతున్నాడు, అవినీతి చేశాడని చెప్పి అమెరికా కోర్టులో కేసేసినప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఒప్పందం చేసిన 12,400 కోట్లు కూడా 5,000 కోట్లు సోలార్ కరెంటు ఫ్యాక్టరీ ఉన్నప్పుడు దీని అగ్రిమెంట్ వివరాలు ఏంటో బయట పెట్టాలి అని మనం డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. దీని సంగతి ఏంటి, ఏ రేట్లు మాట్లాడారు, ఏ రేటుకి అమ్ముతున్నారు, ఏ ముఖ్యమంత్రికి అమ్ముతున్నారు, దీంట్లో ఉన్న కుంభకోణం ఏమైనా ఉందా, దీంట్లో కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డబ్బులు ముట్టినాయా, ఈ సంగతి తేలాలి. అందుకని ఇట్లాంటి అవినీతి అదాని యొక్క పెట్టుబడులు తెలంగాణకు అవసరం లేదు, ఆ పెట్టుబడుల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు,
మోడీ ప్రభుత్వం ఇంకొక ప్రమాదకరమైన ప్రతిపాదన వాళ్ళు తీసుకొచ్చింది. నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. అదేంటంటే జమిలి ఎన్నికలు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధానమంత్రి, ఒకే భాష, ఒకే ట్యాక్స్, జిఎస్టీ, ఇట్లా అంతా ఒకే అని మొదలుపెట్టాడు. ఒకే ఎన్నిక అంటే ఏంటి? ఒకే రోజులో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అన్నీ ఒక్కరోజు అయిపోవాలి. మళ్ళీ పెడితే ఇబ్బంది అవుతుంది జనానికి అని మోడీ గారు ఇప్పుడు పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చాడు. ఇంకంటే ఫైనల్ కాలేదు, అది ప్రవేశపెట్టారు. దీని కారణాలు ఏం చెప్తున్నారు? ఇన్నిసార్లు ఎన్నికలు పెడితే డబ్బు చాలా ఎక్కువ ఖర్చు అవుతోంది, ఒక కారణం చెప్పారు. రెండో కారణం ఏం చెప్పారంటే చాలా ఎక్కువ సమయం యంత్రాంగం అంతా ఈ పనిలో ఉండాల్సి వస్తుంది, రెండో కారణం చెప్పారు. మూడో కారణం ఏం చెప్పారు? ఎన్నికలు ప్రకటించినప్పుడల్లా ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ కోడ్ వచ్చినప్పుడు మనం రోడ్డు వేయదు కావట్లేదు, స్కూల్ కట్టేది కావట్లేదు, ఫండ్స్ ఖర్చు పెట్టి అభివృద్ధి పనులను ఆగిపోతున్నాయి. ఈ మూడు కారణాలతోటి ఈ ఎన్నికలు ఇన్నిసార్లు జరగద్దు, ఒకేసారి జరగాలి అనేది వీళ్ళు చెప్పిన కారణం. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఇది మన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే చట్టం, ఇది అమలు జరగకూడదు, దీని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకని? ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అయితే మరి నష్టమే కదా, తక్కువ ఖర్చుతో పోతుంది అంటున్నారు కదా. ఇది అబద్ధం. ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్ది కరెక్ట్గా లెక్కేస్తే. ఎందుకని? ఆ చట్టంలో ఏముంది? పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగాలని ఉంది. ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ అసెంబ్లీకి మొత్తం పార్లమెంట్కి ఒకేసారి ఎన్నిక పెడతారు. అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒకవేళ మెజారిటీ తగ్గిపోయి పడిపోతే ఏం జరుగుతుంది? ఈ చట్టంలో ఏముందంటే ఒక 2 ఏళ్ళు నడిచిన తర్వాత పడిపోతే ఎన్నికలు జరపాలి రాష్ట్ర అసెంబ్లీ వరకు. కానీ ఆ ఎన్నికలు ఎప్పటిదాకా జరపాలి? మిగిలిన 3 ఏళ్ల కోసమే జరపాలి, మొత్తం మళ్ళీ 5 ఏళ్ళకు కాదు. అంటే దీని అర్థం ఏంటి? ఒకేసారి ఎన్నికలు పార్లమెంట్తో పాటు జరుగుతాయి, ఆ ఖర్చు ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఎన్నిక జరిగితే ఆ మధ్యలోది కూడా ఉంటుంది. ఆ మధ్యలో 3 ఏళ్లకే, మళ్ళీ 5 ఏళ్ళకు జరిగే ఎన్నిక మళ్ళీ వస్తుంది 3 ఏళ్లకే. ఇది ఖర్చు ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? చిన్నపిల్లడు 3వ తరగతి లెక్కల మాస్టర్ని అడిగినా, లెక్కల పిల్లోడిని అడిగినా చెప్తాడు ఖర్చు ఎక్కువ అవుతుంది దీనివల్ల అని. ఈ చట్టంలో ఉన్న లొసుగుల వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాదు. సమయం మిగులుతుంది అన్నాడు. దీనికి పెద్ద ఎక్కువ ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు. ఒకసారి ఎన్నిక జరిగితే సమయం మిగిలే మాట నిజమే, కానీ ఒక్కసారి జరగదు. 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో గవర్నమెంట్ కూలినప్పుడల్లా ఎన్నికలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ అది కూడా తక్కువ టైంలోనే వస్తాయి. మళ్ళీ 5 ఏళ్ళు ఉండదు ఆ ప్రభుత్వం. కాబట్టి అప్పుడు కూడా సమయం ఎక్కువ పడుతుంది. మూడో కారణం ఏం చెప్తున్నారు? ఎన్నికలు వచ్చినప్పుడల్లా కోడ్ వస్తుంది, మనం రోడ్డు వేయదు కావట్లేదు, బిల్డింగ్ కట్టేది కావట్లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయదు కావట్లేదని. అది మన చేతిలో పనే. గవర్నమెంట్లే కదా ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అభివృద్ధి పనులు ఆగాలి అని చెప్తున్నావు నువ్వు. ఎందుకు చెప్పాలి? అభివృద్ధి పనులు ఎందుకు ఆగాలి? పాలసీ నిర్ణయాలు ఆగమన్నారు తప్ప నువ్వు చేసే అభివృద్ధి ఎక్కడ ఆపమని చెప్పలేదు. నీకు పెన్షన్లు వస్తున్నాయి, ఎందుకు ఆపాలి? నడుస్తూనే ఉంటాయి. రోడ్లు వేస్తున్నారు, అంతకుముందే అయిపోతే కాంట్రాక్ట్లు అది వేస్తూనే ఉంటారు, ఎందుకు ఆపాలి? ఇది కుంటి సాకులు తప్ప ఇంకోటి కాదు. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడగడ్డి కోసం అన్నట్టు బీజేపీ వాళ్ళు రాష్ట్రాల ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసేదానికోసం, రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్రీకరించుకునే దానికోసం, కేంద్రంలో నియంతృత్వం చలాయించే దానికోసం, ఏకపార్టీ పెత్తనం కోసం మొత్తం బీజేపీ ఉండాలి, రాష్ట్రాలు కూడా ప్రతిపక్షాలు ఉండకూడదు అనే ఎత్తుగడ కోసం ఇది తీసుకొచ్చారు తప్ప ఇది ఖర్చు కోసం కాదు, సమయం కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు. అంతేకాదు మరొక ప్రమాదం కూడా ఉంది. ఈ ఎన్నిక సిస్టమ్ వస్తే ప్రాంతీయ పార్టీలు మిగలవు. ఇంకా ప్రాంతీయ పార్టీలన్నీ మూటాముల్లి సర్దుకోవాల్సిందే. టీఆర్ఎస్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్లు, లేకపోతే డిఎంకేలు, అన్నా డిఎంకేలు, ఈ ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీలన్నీ కూడా మొత్తం సెంట్రల్ ఎజెండాతో ఎన్నికలు వస్తుంటాయి. కాబట్టి దీని ప్రభావంతో క్రమంగా ప్రాంతీయ పార్టీలను మోతేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ జమిలి ఎన్నికల పద్ధతిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మిగతా వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. పైగా ఇది ఆమోదం కావాలంటే పార్లమెంట్లో 3/200 మెజారిటీ కావాలి. ఈ 200 మెజారిటీ కావాలి. ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలన్నింటినీ వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ప్రజా చైతన్యం తీసుకొచ్చే దానికోసం మన కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ యొక్క పరిపాలనని
దాని ప్రమాదాన్ని దేశానికి తప్పించే దానికోసమే మనం తప్పనిసరి కాంగ్రెస్ పార్టీని కూడా సమర్థించాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మనం పోటీ చేసిన స్థానాలు కాక మిగతా వాటన్నింటిలో కాంగ్రెస్ని సపోర్ట్ చేశాం, కాంగ్రెస్ని గెలిపించమని చెప్పాం. దాని అర్థం ఏంటి? దాని అర్థం కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని కాదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఈ దేశానికి ఏదో మేలు చేస్తుంది, జనాన్ని ఉద్ధరిస్తుందని కాదు. ఆ నమ్మకం మనకు లేదు, ఆ భ్రమ మనకు అంతకంటే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో అత్యధిక కాలం దేశాన్ని పరిపాలించింది కాంగ్రెసే, రాష్ట్రంలో కానీ లేక దేశంలో కానీ. మరి ఆ పరిపాలనలోనే కదా దేశంలో పేదరికం పెరిగింది, కష్టాలు పెరిగినాయి, నిరక్షరాస్యత పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. మళ్ళీ ఆ కాంగ్రెస్ వస్తే మనకు మేలు జరుగుతుందని ఎట్లా ఆశిస్తాం? మరి ఎందుకు సపోర్ట్ చేశాం కాంగ్రెస్ పార్టీని? ఎందుకంటే ఇంతకంటే ప్రమాదకరమైంది కాంగ్రెసే ఒక దయ్యం. ఈ దయ్యం కంటే పెద్ద భూతం బ్రహ్మరాక్షసి వస్తోంది. ఎవరు? బీజేపీ. ఆ బీజేపీ ఉంటే కనీసం కాంగ్రెస్ ఉంటే ఆకలి తీరుద్దని కాదు, కానీ ఆకలి అయినప్పుడల్లా కేకలేసే స్వేచ్ఛ అని ఉంటుంది. కానీ ఆ బీజేపీ వస్తే ఆకలి ఎట్లాగా ఉంటుంది, కానీ కేకలేసే స్వేచ్ఛ కూడా ఉండదు. నోరు మూసుకోవాల్సిందే, లేదంటే ఎదురు మాట్లాడిన కాల్చవతలు పాడేస్తాడు. కమ్యూనిస్టులు అంటే మహాద్వేషం. ఇంకా ఇట్లాంటి మతోన్మాద ఫాసిస్ట్ ప్రభుత్వం రాకూడదని, ఆ బీజేపీ వస్తే మన దేశం నాశనం అవుతుంది, విచ్ఛిన్నం అవుతుందనే ఆందోళనతోటే మరి మనం ఒక్కళ్ళం ఓడించలేం కాబట్టి కమ్యూనిస్టులం, మిగతా సెక్యులర్ పార్టీలతో పాటు దేశంలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా కలిసి వస్తేనే ఆ బీజేపీని ఓడించడం సాధ్యమవుతుంది. కాబట్టి మనం కాంగ్రెస్ని సపోర్ట్ చేశాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఫలించిందా? తప్పకుండా ఫలించింది. బీజేపీ మళ్ళీ రావచ్చు మూడోసారి అధికారంలోకి. అయినా సరే ఈ ఐక్యత తీసుకురాబట్టే బీజేపీ స్థానాలు తగ్గించగలిగాం కనీసం. అంతకుముందు 302 స్థానాలు ఉన్న బీజేపీ పార్టీ 240కే పరిమితం అయింది, 60 సీట్లు కోల్పోయింది. అంటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ కూడా బీజేపీకి రాలేదు. ఊతకర్రలు అంటామే, పంగలకర్రలు ఇటొకటి అటొకటి పెట్టుకుంటే తప్ప ఇప్పుడు గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు. ఒక పంగలకర్ర ఏమో మన చంద్రబాబు నాయుడు, ఇంకో పంగలకర్ర ఏమో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ ఇద్దరి సపోర్ట్ ఉంటేనే బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ రకమైన కొంత పాక్షికమైన ఓటమి బీజేపీకి వచ్చిందంటే కూడా అది ఇండియా కూటమి యొక్క ఐక్యత వల్లనే. ఐక్యత ఇండియా కూటమిదే, కానీ దాన్ని నిర్మించింది మాత్రం ఎర్రజెండా పార్టీలే అని మర్చిపోవద్దు మనం. ఎందుకంటే ఈ కప్పలు తక్కెళ్ళ లాంటి పార్టీలు ఒక కప్ప దిగితే ఇంకో కప్ప ఎక్కుతోంది, ఒక కప్ప ఎక్కితే ఇంకో కప్ప సరిపోతుంది. ఇట్లాంటి విభేదాలు ఉన్నటువంటి ఈ కప్పలు తక్కడ రాజకీయ పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం సిపిఎం పార్టీ చాలా కృషి చేసింది. ముఖ్యంగా మన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈనాడు మన మధ్యలో లేకుండా పోయినటువంటి సీతారాం యేచూరి గారు దీనికి చొరవ చేసింది, ఈ కూటమికి ఒక రూపకల్పన చేసింది ఆ కామ్రేడ్ అనేది మీ అందరూ మర్చిపోకూడదు. అందుకే ఆయన చనిపోయినప్పుడు బహుశా దేశంలో ఏ కమ్యూనిస్ట్ నాయకుడికి లేనంత విస్తృతమైన మద్దతు. సుందరయ్య చనిపోయినప్పుడు బ్రహ్మాండంగా జనం, లక్షల మంది జనం వచ్చారు. జనం మనిషి ఆయన, జనం నాయకుడు. కానీ సీతారాం యేచూరి చనిపోయినప్పుడు దేశంలో ఏ ఒక్క పార్టీ మినహా ఆఖరికి పరిపాలించే బీజేపీతో సహా వాళ్ళందరూ వచ్చి హాజరై ఆయనకు నివాళులు అర్పించి గొప్ప పార్లమెంటేరియన్, గొప్ప కమ్యూనిస్టు, గొప్ప సమతావాది, రాజ్యాంగ రక్షకుడు అని చెప్పి మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. అది గ్రేట్నెస్ ఆఫ్ సీతారాం యేచూరి. ఈ రకమైనటువంటి పాత్ర నిర్వహించి దేశంలో మతోన్మాదాన్ని వ్యతిరేకించడానికి మన పార్టీ కృషి చేస్తోంది. ఈ పేరుతో జరిగినటువంటి పరిణామంలో తెలంగాణ రాష్ట్రంలో మనం కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారంటే అంత ఆయన ఒక్క బలమే కాదు, మన బలం ఎంత అండి? మనం పోటీ చేస్తే 5,000 3,000 వచ్చినాయి కదా, అది కూడా కారణం అదే. మనం పోటీ చేస్తే మనకు రావట్లే ఓట్లు, మన ఓట్లు కూడా ఏమైనా సరే బీజేపీని ఓడించాలి అనే లక్ష్యంతో ఇక్కడ ఎన్నికల సీట్ల సర్దుబాటు కుదరలేదు కాబట్టి మన ఓట్లు కూడా అన్ని కాంగ్రెస్కి పడినాయి. ఆ రకంగా గెలిచారు, సంతోషం. మనకు 4 ఓట్లు తక్కువ వచ్చినా ఏం పర్వాలేదు. మన ఓట్లు, మన బలం అనేది మన శక్తి అనేది కేవలం ఓట్లు లెక్కల్లో లేదు. ఎక్కడుందో నేను చివరిలో చెప్తాను. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒక మంచి పని చేస్తానంటే, రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు జరుపుతానంటే ఆశపడ్డాం మనం. సరే, గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉన్నా
ఇప్పుడు 6 గ్యారంటీలు చాలా దగ్గరగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కౌలుదారులు అంటేనే బగ్గుమనేది. నిండు అసెంబ్లీలో చెప్పాడు కేసీఆర్, కౌలుదారులు అసలు నేను గుర్తించాను, కౌలుదారులు వ్యవసాయం చేస్తున్నా సరే వాళ్లకు పెట్టుబడి సహాయం ఇవ్వం, ఆ భూమి పట్టాదారుకే ఇస్తామని చెప్పాడు. మనం ఎన్నిసార్లు ఫైట్ చేసినాం. అదే రకంగా వ్యవసాయ కూలీలను గుర్తించలే, రైతులకే పెట్టుబడి సాయం అన్నాడు. ఇట్లాంటి లోపాలు, దాంతోపాటు కుటుంబ పరిపాలన, ఆయన కొడుకు కూతురు అల్లుడు వీళ్ళ పరిపాలన లాగా ఉంది తప్ప మొత్తం ప్రజాస్వామ్య పరిపాలన లాగా లేదు అది. దీంతోపాటు నియంతృత్వం, ప్రతిపక్షాలపైన దాడులు, ప్రతిపక్షంగా గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కొనుగోళ్లు, ఎర్ర జెండాలు ఎక్కడన్నా మీటింగ్ పెట్టినా విమర్శిస్తూ మాట్లాడినా సరే దాడులు, అరెస్టులు, ఇంత నిర్బంధకాండ, నియంత్రిత పరిపాలన చూసి జనం విసిగెత్తిపోయారు. ఏమైనా సరే కేసీఆర్ను ఓడించాలనే కసి పెరిగింది జనంలో. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ముందే చెప్పినట్టుగా మనం కూడా సపోర్ట్ చేశాం. కానీ ఈ సంవత్సరంలో ఏం జరిగింది? సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం పండుగలు కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంటి, 1 సంవత్సరపు విజయోత్సవ సభలు ఏదో పేరు పెట్టారు దానికి. అది ఎట్లాంటిదంటే, పిల్లోడు పుడితే సంవత్సరం కాగానే పుట్టినరోజు జరుపుతాం కదా, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ప్రభుత్వం పుట్టి సంవత్సరం అయింది కాబట్టి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎవడైనా కొడుకో కూతురుతో పుట్టినరోజు జరుపుతుంటే నీ కొడుకు ముండమొయ్యా, నువ్వు తగలబడా అని తిడతావా? మనం తిట్టాం కదా. ఆ పోరడు సరిగా ఉన్నాడా లేడా, కాలొంకర ఉందా, చెయ్యొంకర ఉందా, ముక్కొంకర ఉందా, నల్లగున్నాడా తెల్లగున్నా, ఎట్టనుండని కాకి పిల్ల కాకి ముద్దు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన గవర్నమెంట్కి 1 సంవత్సరం అయింది కాబట్టి దండలు వేసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు ఉత్సాహ పెట్టుకుంటారు. మాకేం అభ్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటే. కానీ మనం అడుగుతుంది ఏంటంటే, నీకు విజయం వచ్చింది, పదవి వచ్చింది, కేసీఆర్కి ప్రవాసం వచ్చింది, కానీ జనానికి ఏమొచ్చింది? సంవత్సరం అయింది నువ్వు పరిపాలనలోకి వచ్చి, నువ్వు చేస్తానది ఏంటి, చేసింది ఏంటి? ఈ లెక్క తీయాలి కదా. కొంతమంది కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు, అప్పుడే మమ్మల్ని అడిగితే ఎట్లా అండి, 5 ఏళ్లకు కదా మేము చెప్పింది అని. అది కూడా నిజమే, సిపిఎం పార్టీకి అంత తొందరపాటు ఏం లేదు. కానీ 5 ఏళ్లకు నువ్వు 400 వాగ్దానాలు చేస్తే 1 సంవత్సరంలో కనీసం ఒక 50 అమలు కావాలి కదా. మిగతా ఈ టైం తీసుకో. కానీ నువ్వు చేసిన వాగ్దానాలు ఎన్ని, అమలు చేసింది ఏంటి అని ఆ లెక్కంతా చూస్తే తేలుతుంది ఏంటంటే, మొత్తం చేసిన వాగ్దానాల్లో ఆడవాళ్ళని బస్సు ఎక్కియటం తప్ప ఇంకే వాగ్దానం కూడా సరిగా అమలు జరుగుతున్న దాఖలా లేదు. ఆ బస్సు ఎక్కిన వాళ్ళు కూడా సంతోషంగా లేరు, ఆడ సీట్లు దొరకట్లేదు అంటున్నారు, బస్సులు సరిపోవట్లేదు అంటున్నారు. అంత వాళ్ళే ఎక్కుతున్నారు. కూరగాయలు కావాలన్నా సరే ఎంత దూరమైనా సరే పోయి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మాకు అసలు బస్సులో సీటే దొరకట్లేదని మగవాళ్ళు అంటున్నారు. ఈ గొడవలు ఏవో ఉన్నాయి. ఇంకా బస్సులు పెంచమని మనం కూడా డిమాండ్ చేశాం. సరే, ఏదైనా అది మంచి పని. కొంత అమ్మలకి అక్కలకి సౌకర్యం వచ్చింది, కొంత ఆర్థికంగా చేయూత అయ్యింది, దానికి మనం సంతోషిస్తున్నాం. కానీ మిగతా ఏం జరిగింది? మిగతా ఏమి జరగలేదు. 2 లక్షల లోపు రుణమాఫీ అన్నాడు. చాలామంది చెప్తున్నారు ఇప్పుడు మాకు 1,00,000 ఉందండి, 1,50,000 ఉందండి, మాది కాలేదు. గవర్నమెంటే చెప్తుంది మొత్తం 31,000 కోట్ల రూపాయలు జమ చేయాలి గవర్నమెంట్ బ్యాంకుల్లో. కానీ 18,000 కోట్లు జమ చేశారు. మొన్న 2-3 వేలు మళ్ళీ చేశాం అంటున్నారు. ఎన్ని గెలిపినా ఇంకా 10-11,000 కోట్ల రూపాయలు జమ చేయాలి. అట్లాంటివన్నీ పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు రైతుకి ఇచ్చిన పెట్టుబడి సహాయం, కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరానికి 10,000 ఇచ్చాడు. ఆయన పరిపాలన బాగలేదు, మేము వస్తే 15,000 ఇస్తామన్నారు. కొండ 4 మంది వేస్తే ఉన్న 4 ఊడిపోయినట్టు 15,000 వస్తుందని చెప్పి వీళ్ళకి ఓటేస్తే 15,000 రాకపోగా ఉన్న 10,000 బంద్ అయిపోయినాయి. ఒక్క కిస్తీ మాత్రం 5,000 ఇచ్చారు. తర్వాత ఎప్పుడు ఇస్తారో కూడా తెలియట్లే. ఒక మంత్రి అంటాడు జనవరి అంటాడు, ఇంకో మంత్రి అంటాడు వచ్చే వానాకాలం అంటాడు, ఇంకొక ఆయన అంటాడు కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఏడ తెచ్చి ఇవాళ డబ్బులు లేవు అంటున్నాడు. 7 లక్షల కోట్ల అప్పు అనేది ఎప్పుడు తెలిసింది మీకు? కొత్తగా తెలిసిందా? రైతులకు వాగ్దానం చేసినప్పుడు ఈ లెక్కలు తెలవా మీకు? మనం ఇవ్వగలమా లేదా అని తెలియదా? తెలుసు వాళ్ళకు. 7 లక్షల కోట్ల అప్పు అనేది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ హరీష్ రావు గారు చెప్తున్నాడు, 7 లక్షలు అంతా మా ఖాతాలో వేస్తారేంటి, అందులో 4 లక్షల కోట్లే మేము తెచ్చాం, మిగతా 3 లక్షల కోట్లు మళ్ళీ అంతకుముందు ఉన్న మీ గవర్నమెంట్లే చేశాయని. సరే, ఆ లెక్కల గోల పక్కన పెడితే ఏ గవర్నమెంట్ తెచ్చినా సరే శాసనసభలో చెప్తారు లెక్కలు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, పత్రికల వాళ్ళు రాస్తారు రోజు. అయినప్పుడు
అంత అప్పు ఉందని తెలిసి కూడా నువ్వు వాగ్దానం చేశావంటే ఇవాళ అప్పు కారణంగా నేను ఇవ్వలేను అంటాం తప్పది. అట్లా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాత్రం అప్పు చేయలేదా? ఇప్పటికే 1,20,000 కోట్లు అప్పు చేశారని లెక్కలు చెప్తున్నారు. అంటే ఒక సంవత్సరానికి 1,20,000 కోట్లు అంటే వీళ్ళు పరిపాలించే 5 ఏళ్ళకి ఇంకొక 5-6 లక్షల రూపాయలు లక్షల కోట్లు అప్పులు చేస్తారనే కదా. కాబట్టి ఈ సాకులు కాదు, ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా అమలు జరపాలి. ఇదే కాదు, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు, ఇంతవరకు వాటి జాడలేదు. యువకులందరికీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎప్పటికల్లా స్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, మొదటి సంవత్సరంలోనే, మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు ఎన్ని ఇచ్చారు? నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు అయితే మీ నోటిఫికేషన్లు అన్నీ కలిపితే కూడా 10,000, 20,000 కంటే లేవు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ఇంకొక మాట చెప్పాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే గ్రాడ్యుయేట్ అయినా లేదా ఇంటర్మీడియట్ చదివినా సరే ప్రతి నిరుద్యోగ యువకుడికి యువతికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఊసలేదు. మహిళలకు బస్సు ఎక్కియటమే కాదు, ఇంటికి డబ్బు పంపిస్తాను అన్నాడు. ఎంత? నెలకి 2,500 పంపిస్తా అన్నాడు. వచ్చిందా ఇప్పటికేమన్నా? ఎక్కడ ఒక్కళ్ళు కూడా 2,500 పైసలు కూడా రాలేదు. బీసీలకు వాగ్దానం చేశారు. వరంగల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ కులాలకు చేసే సహాయం ఎంతో ప్రకటిస్తున్నాడు. దళితుల గురించి చెప్పారు, ఎస్టీల గురించి. ఈ ప్రాంతంలో అనేక మంది ఎస్టీ ప్రాంతాలు ఉన్నాయి. భద్రాచలంలో, ఇల్లెందులో, ఈ ప్రాంతాలన్నింటిలో పోడు హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశాం మనం. కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా 1 ఎకరాన్ని కూడా పట్టా ఇవ్వలేదని చెప్పి ఆదిలాబాద్ నుంచి అశ్వరావుపేట దాకా మొత్తం రోడ్లు దిగ్బంధనం చేసి ఎన్నో పోరాటాలు చేసి పోలీసులతో, ఫారెస్ట్ పోలీసులు కానీ రెగ్యులర్ పోలీసులు కానీ వీళ్ళతో ఘర్షణ పడింది ఎర్రజెండాలు, దెబ్బలు తినది ఎర్రజెండాలు. దాని ఫలితంగా మునుగోడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు 4 లక్షల ఎకరాల భూములకు కేసీఆర్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారు. సంతోషం, అది ఎర్రజెండాల విజయం. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎన్నికల్లో? మేము అధికారంలోకి వస్తే మిగిలిన 5 లక్షల ఎకరాలకు మేము పట్టాలు ఇస్తామన్నాడు. 5 లక్షలు కాదు కదా, 5 ఎకరాలు కూడా ఇంతవరకు పట్టా ఇవ్వలేదు. ఇవన్నీ వాగ్దానాలు అమలు జరపకుండా కొత్త విషయాలు పైకి తీసుకొస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టి మళ్లించడానికి. హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి బిల్డింగులను కూలగొట్టాడు. పెద్ద వాళ్ళే కూలగొట్టి సంతోషిస్తాం. నాగార్జున కూలగొట్టా అన్నారు, మంచిది. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్రమంగా ఆక్రమించి దాన్ని ప్లాట్లు చేసి జిహెచ్ఎంసీ పర్మిషన్ తోటి లేఅవుట్లు చేసి బిల్డింగులు కూడా కట్టి మధ్యతరగతి వాళ్ళందరికీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు 10 లక్షలు 50 లక్షలు పెట్టి ఆ ప్లాట్లు కొని అందులో ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇచ్చి మీ డిపార్ట్మెంట్ బిల్లులు వసూలు చేసి ఇంత చట్టబద్ధంగా చేసి ఇప్పుడు ఒక్కసారి బుల్డోజర్ తీసుకొచ్చి దాన్ని కూలగొడితే వాడు ఏం కావాలి? ఇట్లాంటి ద్రోహాన్ని సహించే సమస్య లేదు, ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా నిలబడతామని చెప్పి ఎర్ర జెండాలు అడ్డుకున్నాయి హైదరాబాద్లో. అందుకోసం ఆగినాయి ఆ మాత్రం. ఇంకొకటి మొదలుపెట్టాడు, మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని. ప్రక్షాళన చెయ్యి, కానీ ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలో ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రక్షాళన చేయాలంటే మూసీ నదిలో ఉన్న 15,000 గుడిసెలను కూలగొట్టడం కాదు, ఆ గుడిసెల్లో నుంచి వచ్చే మురికి నీళ్లు కాదు. మూసీలో కాలుష్యం, మూసీలో విష పదార్థాలు ఉన్నాయి. దాంట్లో చేపలు బతికే పరిస్థితి లేదు, పాములు బతికే పరిస్థితి లేదు. ఆ నీళ్లు వాడి పంట పండించినటువంటి పంట తింటే పిల్లలు కూడా కాళ్ళు వంకరతో నడు వంకరతో పుడుతున్నారు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు సెంటిమెంటల్గా మాట్లాడాడు ఒకసారి ఒక ఉపన్యాసంలో నల్గొండ జిల్లాలో. ఏమనంటే కేసీఆర్ గారి కూతురు 3 నెలలు జైలుకి పోతే ఆయన ఏడుపు వచ్చింది ఆయనకి. పిల్లల మీద ప్రేమ ఉండాల్సిందే. కానీ తెలంగాణలో నల్గొండ జిల్లాలో భువనగిరి జిల్లాలో 100,000 మంది పిల్లలందరూ నడుం లేకుండా కాళ్ళు లేకుండా పుడుతున్నారు ఈ నీళ్ల వల్ల, కాలుష్యం వల్ల. దానికోసం నేను పూనుకుంటున్నా కాలుష్యం నివారణ చేద్దామని. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏడుపు ఎందుకు అంటాడు. నువ్వు కాలుష్యాన్ని నివారణ చేయాలంటే ఏం చేయాలి? కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందో అది బంద్ చేయాలి. గుడిసెల నుంచి వచ్చే కాలుష్యం కాదు అది. హైదరాబాద్ చుట్టూ 100ల కొద్ది ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీ అంటే మందులు, ఇంజక్షన్లు తయారు చేసే కంపెనీలు. ఎక్కడ ఫార్మా కంపెనీ ఉన్నా, ఎక్కడ ట్యాబ్లెట్ తయారైనా, ఇంజక్షన్ తయారైనా సరే ఆ మందుతో పాటు విషం కూడా తయారవుతుంది. మందునేమో మనకు అమ్ముతున్నారు, విషాన్నేమో మూసీలో కలుపుతున్నారు. ఆ విషం వల్ల
పంటలు పాడైపోతున్నాయి. వాస్తవంగా విషయాన్ని ఏం చేయాలి? ఆ మందుల ఫ్యాక్టరీ పెట్టేవాడికి బాధ్యత ఉంది. ఆ విషపు నీళ్ళని శుద్ధి చేసే బాధ్యత వాడిదే. శుద్ధి చేసిన తర్వాత మంచినీళ్లు మాత్రమే నదిలోకి వదలాలి. అది చేయట్లేదు. అది చాలా ఖర్చుతో కూడిన పని. వాడి లాభాల కోసం ఈ పని వాడు సక్రమంగా చేయట్లేదు. వాడి మీద చర్య తీసుకోవాలి. అక్కడ చర్య తీసుకోకుండా గుడిసెలు కొలగొడితే ఏమొస్తుంది? సుందరీకరణ అంటున్నాడు. అంటే విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే దానికోసం నది పక్కన రిసార్ట్లు వేస్తాం, గోల్ఫ్ క్లబ్లు వేస్తాం, ఇంకా రకరకాల అందమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతాం. ఈ మాటలు చెప్తున్నారు. అది చేయాలంటే ఇక్కడున్న 15,000 ఇళ్లకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఆ డబుల్ బెడ్రూమ్లోకి ఇస్తానే అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇస్తా అంటే కుదరదు. ఇస్తా అన్న ప్రభుత్వాలు చాలా మాట తప్పినాయి. మీకు ఒక మాట గుర్తు చేస్తా. నాగార్జున సార్ కట్టి ఎన్నాళ్ళైంది? దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయి ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కదా కట్టింది. అది నెహ్రూ గారి కాలంలో. నాగార్జున సాగర్ కాలువల కోసం భూములు కోల్పోయిన రైతులు ఇప్పటికీ నష్టపరిహారం లేకుండా హైదరాబాద్ సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు. అందుకని వీళ్ళ మాటలను మా గుడిసెలు ఖాళీ చేస్తే వీళ్ళకి ఎప్పటికి ఇల్లు రాదు. అందుకే సిపిఎం పార్టీ ఏం చెప్పిందంటే, ముందు 15,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మీరు తయారు చేయండి. ఈ గుడిసెలు వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టి వాళ్ళకి తాళం చేతులు ఇచ్చి కరెంట్ స్విచ్ లైట్ ఆన్ చేసి నీళ్ల పంప్ ఆన్ చేసి చూపించిన తర్వాత అప్పుడు గుడిసెలు జోలికి పోండి, లేకపోతే ఊరుకో మేము అక్కడ అడ్డంగా కూర్చుంటామని చెప్పి హైదరాబాద్లో ధర్నాలు మొదలు పెట్టిన తర్వాత ఆ గుడిసెలు అట్లా ఆగినాయి. ఇది అక్కడ పరిస్థితి. ఈ వాగ్దానాలు చేయటం ఒకవైపు, వాటిని అమలు జరపరు. కానీ ఆనాడు వాగ్దానాలు చర్చలు అని అనేక విషయాలు తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తా నేను. లగచర్ల ఫార్మాసిటీ అంతకుముందు ఇబ్రహీంపట్నంలో స్థాపించి 13,000 ఎకరాల భూములు రైతుల నుంచి లాక్కున్నారు. అక్కడ ఫార్మాసిటీ వద్దు, హైదరాబాద్ పక్కనే ఉంది ఇబ్రహీంపట్నం అంటే, అక్కడ ఫార్మాసిటీ పెడితే హైదరాబాద్లో కాలుష్యం వస్తుందని చెప్పి అక్కడ మన పార్టీ అంతా పాదయాత్ర చేసింది. నేను కూడా స్వయంగా అధ్యక్షుడు గోచ్ సర్దుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది శ్రీలంకలో. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు ఒక కమ్యూనిస్టు. ఆయనకు అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో 3% ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్లో 3 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇండియాలో పార్లమెంట్లో సిపిఎంకు ఉన్నట్టే మనకు 4 ఉన్నట్టుంది ఇప్పుడు. అప్పుడు శ్రీలంకలో 3 ఉన్నాయి. కానీ ఈ గొడవంతా జరిగి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా ఉద్యమం నడిపిన తర్వాత 2 ఏళ్లకి మళ్ళీ ఎన్నికలు జరిగితే 50% పైగా ఓటుతో అధ్యక్షుడిగా దిశనాయక ఎన్నికయ్యాడు కమ్యూనిస్ట్ నాయకుడు. ఏదో నాయకుడి ఉపన్యాసం చూసి వేశారనుకున్నారు కొంతమంది. ఆయన వెంటనే పార్లమెంట్ రద్దు చేసి మళ్ళీ పార్లమెంట్ ఎన్నిక పెడితే అంతకుముందు 3 ఉన్న పార్లమెంట్ సభ్యులు కాదు, ఇప్పుడు పార్లమెంట్ నిండా కమ్యూనిస్టులు ఎర్ర జెండాలో ఉన్నాయి లోపలంతా. అంతమంది పార్లమెంట్ సభ్యులు 3/200 మెజారిటీ వచ్చింది శ్రీలంక పార్లమెంట్లో కమ్యూనిస్టులకు. అది కమ్యూనిస్టులు అంటే మనం ప్రజలను అంటి పెట్టుకుని ఉంటే పదవి దానంతరదే వస్తుంది. పదవి కోసం మనం పాకులాడితే ప్రజలు దూరం అయిపోతారు. పదవి కోసం పాకులాడే కమ్యూనిస్ట్ పార్టీ కాదు మంది. ఓట్లు వచ్చినాయా, సీట్లు వచ్చినాయా, ఎన్ని పార్లమెంట్లు ఉన్నాయి, ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయి, ఇది కాదు లెక్క. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందని కాదు, కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనేది లెక్క. కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందని ఎవరైనా చర్చిస్తే వాడు తెలివి తక్కువ వాడి కింద లెక్క, అజ్ఞాని కింద లెక్క, ఈ దేశ రాజకీయాలు అర్థం చేసుకోలేని వాడని లెక్క. వాస్తవం అర్థం చేసుకుంటే కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందా అనే ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కడికి. ఆ రకమైనటువంటి స్ఫూర్తితో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పాత ఇల్లెందు డివిజన్లో ఎంత ఉధృతంగా అయితే కమ్యూనిస్ట్ ఉద్యమం ఉందో ఆ స్థాయికి మళ్ళీ తీసుకొచ్చేదానికి ఈ మహాసభ నాంది కావాలని, అందుకు మీరు చేసే కృషి, చేసే నిర్ణయాలు పునాది కావాలని కోరుకుంటూ, మీరు చేసే కృషికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఎల్లవేళలా అండదండలు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు కామ్రేడ్స్. తమ్మినేని గారికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు ఎంత స్పష్టంగా ఉన్నాయనేది చెప్పినందుకు వారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఇప్పుడు ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి గారు కామ్రేడ్ నున్న నాగేశ్వర గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షవర్గం, వేదికపై ఉన్న మన ముఖ్య అతిథి మన ప్రీతమ నాయకులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, ఇతర రాష్ట్ర కేంద్ర జిల్లా నాయకులు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు, విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాకి విడిపోయాయి. జిల్లాలు విడిపోయినప్పటికీ కూడా రెండు జిల్లాలు కలిసి రెండు జిల్లాల అభివృద్ధి కోసం కూడా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టులు లేకుండా, వామపక్షాలు లేకుండా, వామపక్ష పోరాటాలు లేకుండా, ఉద్యమాలు లేకుండా ఈ జిల్లా అభివృద్ధి లేదు. ఇక ఇల్లెందు గడ్డ, ఇది ఎర్ర జెండాల అడ్డ. ఇల్లెందు ప్రాంతంలో చాలా ఎర్ర జెండాలు ఉన్నాయి. ఏమైనా అందరిగా ఇక్కడ గిరిజనుల కోసం, గిరిజనుల హక్కుల కోసం, పోడు భూముల కోసం, ఇళ్ల స్థలాల కోసం, అట్లాగే కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న చరిత్ర ఈనాటికి కూడా సీట్లు ఓటు తగ్గినప్పటికి కూడా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, గిరిజనుల పక్షాన పోరాడుతున్న పార్టీగా ఎర్ర జెండాలు మాత్రమే ఉన్నాయి. ప్రత్యేకంగా సిపిఎం పార్టీ ఉంది. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కావాలని చెప్పంటే గోదావరి జలాలు కావాలని చెప్పి కామ్రేడ్ తమ్మినేని గారి నాయకత్వంలో 2003వ సంవత్సరంలో దాదాపు 2600 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఉమ్మడి జిల్లాలో దుమ్ముగూడెం ప్రాజెక్టు యొక్క అవసరాన్ని, ఈ జిల్లా అభివృద్ధి యొక్క ఆవశ్యకతని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పట్టకొస్తే దీని ఫలితంగా రాజశేఖర రెడ్డి గారు దుమ్ముగూడెం శంకుస్థాపన చేశాడు. నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించాలని చెప్పేసి దాదాపు 24 గంటలు 10,000 మంది రైతాంగంతో ఖమ్మం కలెక్టరేట్ని ఉమ్మడి జిల్లాలో ముట్టడించాం. ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ముందుకు వచ్చింది. కేటాయించకపోతే మళ్ళీ ఆనాడు సిపిఎం, తెలుగుదేశం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ పాదయాత్ర పెట్టాం. నకరికల్లు పోయేసరికి నిధులు కేటాయించారు. అయినా ఆ తర్వాత నత్తనడక నడుస్తూ ఉంది. దీన్ని మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒత్తిడి చేయడం కోసం తిరిగి మళ్ళీ ఆనాడు ఉమ్మడి జిల్లాలో కామ్రేడ్ పోతినేని సుదర్శన్ గారు ఆనాడు జిల్లా సెక్రటరీ ఉంటే ఆయన నాయకత్వంలో దాదాపు 1500 మంది రైతులు దుమ్ముగూడ నుంచి పాలేరు టు ఖమ్మం పాదయాత్ర నిర్వహించాం. 350 కిలోమీటర్లు. దీని ఫలితంగా నిధులు కేటాయించారు. ఇప్పుడే పూర్తి కాలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత పేరు మార్చారు, దాన్ని ప్లాన్ కూడా మార్చారు. మొదట మనం చేసిన పోరాటంలో ఇల్లెందు నియోజకవర్గం ఉంది. దుమ్ముగూడెం నుంచి రోళ్లపాడు నుంచి బయ్యారం నుంచి మహబూబాద్ ప్రాంతాన్ని కూడా కవర్ చేస్తూ పాలేరుతో లింకు చేస్తే ఉమ్మడి జిల్లాలో 9 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి మనం పోరాటం చేశాం. ఈ ప్రాజెక్టును సాధించాం. కానీ ఈ మధ్యలో చూస్తే పోయిన ఆగస్టులో ఈ ప్రాజెక్టు మీ తప్ప కాలువే పూర్తి కాలేదు. కానీ ఇంకా పాలేరు దాకా ఈ కాలువ పోవాలంటే డిస్ట్రిబ్యూటర్లకి 6,000 ఎకరాల భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. ప్రధాన కాలువకే భూసేకరణ పూర్తి కాలేదు. 2026 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రికి వైరా మీటింగ్లో చెప్పాడు. ఇట్లాగే కేటాయింపులు చూస్తే 790 కోట్లు మన బడ్జెట్లో కేటాయించారు. అందుకే దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన రెండు కమిటీలు కూడా కలిసి ఉమ్మడిగా ఉమ్మడి జిల్లాలో దుమ్ముగూడెం సాధన కోసం, సీతారామపేట పూర్తి కోసం భవిష్యత్తులో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ జిల్లాలో మరొకటి ముఖ్యమైనది బయ్యారం ఉక్కు పరిశ్రమ. విభజన చట్టంలోనే పెట్టారు, దాన్ని ఊసెత్తడం లేదు. దానికోసం వామపక్షాలు చాలా కాలంగా పోరాడుతూ వస్తున్నాం. తిరిగి దాన్ని సాధించడం కోసం కూడా కేంద్రం పైన ఒత్తిడి పెంచడం కోసం కూడా మనం ఉమ్మడి జిల్లాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా ఈ ఇల్లెందు ప్రాంతంలో ఆనాడు కామ్రేడ్ కేఎల్ నుంచి గుమ్మ నరసయ్య గారి దాకా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వామపక్షాలే ప్రాతినిధ్యం వహించారు.
ఇక్కడ ప్రతి అభివృద్ధిలో కమ్యూనిస్టులు గెలిచినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పోరాటాలు, ఈ పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ మాత్రం ఉందని చెప్పంటే ఏ కాంగ్రెస్, తెలుగుదేశము, బీఆర్ఎస్ వాళ్ళ దయాదాక్షిణ్యాలతోటి ఈ ప్రాంతాన్ని బాగు చేయలేదు, ఖమ్మం జిల్లాను బాగు చేయలేదు. ప్రతి అభివృద్ధిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనం పోరాటం చేయకుండా, మనం ఉద్యమించకుండా ఏం లేదు. ఇవాళ వస్తున్న సంక్షేమ పథకాలు ఈయన ఊరికే రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం పెడతామని చెప్పి గొప్పగా చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఊరికే రాలే. 2007 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇంటి స్థలం కావాలి, ఇల్లు కావాలని చెప్పేసి పోరాడింది వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఎం పార్టీ. దాదాపు 50,000 మంది అరెస్టులు అయ్యారు, లాఠీ దెబ్బలు తిన్నారు. రాష్ట్రంతో ఉద్యమం నడిచింది. చివరికి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తే ముదిగొండలో 7 ప్రాణాలు తీశారు కాల్పులు చేసి. 7 ప్రాణాలు కోల్పోతే 50,000 మంది లాఠీ దెబ్బలు తింటే ఆ ప్రభుత్వం భయపడి అప్పుడు మీకు ఇంటి స్థలమే కాదు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి ఇందిరమ్మ పథకం వచ్చింది. ఇందిరమ్మ పథకం ఊరికి రాలే, మనం పోరాడితేనే, ప్రాణాలు అర్పిస్తేనే, రక్తాన్ని దారపోస్తేనే వచ్చింది. ఏ సంక్షేమ పథకం కానీ, సంక్షేమ పథకాలు పేదలకి ఆసరా ఉండాలని చెప్పేసి దానికోసం పోరాడింది కమ్యూనిస్టులు. ప్రజల్లో చైతన్యం పట్టుకొచ్చింది కమ్యూనిస్టులు. మన పోరాటాల ఫలితంగా ప్రజల్లో ఆ సమస్యల మీద చైతన్యం పెరిగినప్పుడు పాలక పార్టీలు ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ అమలు చేయకపోతే, ఈ వాగ్దానం చేయకపోతే మనకు ఓటు రావు, సీటు రావు, అధికారం రాదని చెప్పి పెడుతున్నటువంటి పథకాలు పెడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన భిక్షలాగా చూస్తూ ఉన్నారు. పైగా ఎంతసేపటికి కూడా పేదల్ని అడుక్కునే వాళ్ళలాగా ఎంగిలి మెతుకులు వేసినట్టుగా కొన్ని సంక్షేమ పథకాలు తప్ప ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, ప్రజలకు భూములు ఇవ్వడానికి, భూములపైన హక్కులు ఇవ్వడానికి, పండించిన పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి, ప్రజలకు విద్యా ఆరోగ్యాన్ని కల్పించడానికి, ఉపాధి కల్పించడానికి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అటువంటి అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వాలు చేయటం లేదు. అందుకని ఎంతకాలం ప్రజల్ని ప్రభుత్వాలకు ఎదురు చూసే వాళ్ళగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇంకా అంతకంటే చాలా మాటలు చెప్పారు, వాటిని అమలు చేయటం లేదు. సంక్రాంతి దాకా అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. రేషన్ కార్డులు లేవు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేదు, కౌలు రైతుకు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి ఉపాధి ఇస్తామని చెప్పి అన్నారు, లేదు భూతి ఇస్తామని చెప్పన్నారు. ఇవన్నీ ఏది అమలు చేయటం లేదు. అందుకే అన్నిటి కోసం కూడా ఈ జనవరి తర్వాత సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల తర్వాత నుంచి తిరిగి ప్రభుత్వాన్ని నిలదీసి ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉంది. ఓట్లు సీట్లు తక్కువ ఉన్నా ఇవాళ పోరాడేది కమ్యూనిస్టులే, ప్రజల తరపున నిలబడేది కమ్యూనిస్టులే. అది భూ సమస్య అయినా, గిట్టుబాటు ధరలైనా, దానిని కొనుగోలు చేయాలన్నా, ఆశా వర్కర్ సమస్య అయినా, అంగన్వాడీదైనా, మున్సిపల్ వర్కర్ అయినా, పంచాయతీ వర్కర్ అయినా, ఏ కార్మికుడైనా, ఏ శ్రమజీవి అయినా, ఏ కష్టజీవి అయినా వాడి కష్టం వస్తే నిలబడుతుంది ఎర్ర జెండా. కమ్యూనిస్టులు మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే మనం సీట్లు తగ్గినాయి, ఓట్లు లేవని చెప్పి ఇప్పుడు తమ్మినేని గారు చెప్పాడు, ఓట్లు ఎట్ట వస్తాయని చెప్పేసి. ఎప్పుడో శ్రీశ్రీ చెప్పాడు, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా, లంచగొండు ఎదవలేల దేశం ఒక దేశం అని చెప్పేసి. అది ఇవాళ మరింతగా ముందుకు వచ్చింది. మరింతగా ఈనాడు పూర్తిగా డబ్బుమయం చేశారు. ఎన్నికల్ని, రాజకీయాల్ని పూర్తిగా అపహాస్యం చేసి రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనలు తొంగలో దొక్కి వాళ్ళ పాలక పార్టీలు గెలుస్తున్నటువంటి గెలుపు ఒక విజయం కాదు. అది ప్రజల ఇష్టంతో, ప్రజల చైతన్యంతో, ప్రజల అభిమానంతో వస్తున్నటువంటి ఓట్లు సీట్లు కావవి. డబ్బుతోటి, ప్రలోభాలతోటి, మోసంతో, దగాతోటి వస్తున్న సీట్లు అవి లేవని మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాటి కోసం కాదు, ప్రజల పక్షాన పోరాడితే ప్రజా పునాది పెరగాలి, ప్రజాబలం పెరిగితే అదే మన కమ్యూనిస్టుల బలం, పోరాటమే మన బలం. పోరాటం ద్వారానే మనం ప్రజా సమస్యను పరిష్కారం చేయగలుగుతాం. ఇప్పుడే చెప్పారు లగచర్ల చాలా పార్టీలు ఉన్నాయి, అందరికి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా బలం ఉంది కూడా. ఏం సాధించారు? ఆ గిరిజనుల గోడు పట్టించుకున్న వాళ్ళు లేడు. కమ్యూనిస్టులు పోయిన తర్వాతనే, ఎర్ర జెండాలు పోయిన తర్వాతనే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది, ఆ భూములు తీసుకోమని చెప్పింది, పార్లమెంట్ ప్రాజెక్టు రద్దు చేసింది. ఇది ఎర్ర జెండా విజయం. అందుకే పోరాటాలే మన విజయం. భవిష్యత్తులో కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో తిరిగి మొత్తం ఈ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్ష ఉద్యమం బలపడటం అనేది, ఎర్ర జెండాల బలం పెరగటం అనేది ఈ రాష్ట్ర ఉద్యమానికి తలమానికంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో వామపక్షాలు బలపడాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలపడాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరం కలిసి ముందుకు సాగుదామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మహాసభలు విజయవంతం కావాలని రాబోయే కాలంలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్ర జెండాలకు పూర్వవైభవం కోసం ఈ మహాసభలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. రెడ్ సాలిడ్.
నున్నా గారికి అభినందనలు. ఇప్పుడు జిల్లా సమగ్ర అభివృద్ధి మీద తీర్మానం ఒకటి ఉంది. కామ్రేడ్ బ్రహ్మచారి తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. కామ్రేడ్ అన్నవరపు సత్యనారాయణ బలపరుస్తానికి వేదికను వచ్చి కూర్చోవాలి. మహాసభ అధ్యక్ష వర్గం, వేదిక మీద నాయకులు, ప్రతినిధులందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా ఫంక్షన్ హాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. సలీం గారు తీసుకెళ్లాలి అక్కడికి, వాళ్ళందరినీ అక్కడ భోజనం ఏర్పాటు చేయించాలి. సలీం భాయ్ తీసుకెళ్ళాలి. కామ్రేడ్స్, మన జిల్లా అభివృద్ధికి పరిశ్రమలు, వ్యవసాయం అనేటువంటి రెండు కళ లాంటి. కానీ ఈ రెండు రంగాల పట్ల గత ప్రభుత్వం కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కూడా ఒక తీవ్రమైనటువంటి వివక్షతని ప్రదర్శిస్తూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ప్రైవేటు పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉనికి నానాటికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి సింగరేణి కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు ఏవైతున్నాయో అది ఇల్లందు ఏరియాలో కోయగూడెం ప్రాంతంలో ఉన్నాయి కానీ, సత్తుపల్లి కానీ, కొత్తగా జిల్లాలో ఉన్న బొగ్గు బ్లాకులు అన్నింటినీ కూడా సింగరేణికే కేటాయించడం ద్వారా ఈ జిల్లా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మన మహాసభ డిమాండ్ చేస్తుంది. పాల్వంచలో కేటీపీఎస్లో 2 ప్లాంట్లు, పాత ప్లాంట్ని పడగొట్టారు. కానీ వాటి స్థానంలో కొత్త ప్లాంట్ల నిర్మాణం చేపట్టలేదు. అవి కానీ చేపడితే మరింత మందికి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి బీటీపీఎస్ కానీ, కేటీపీఎస్ కానీ, సింగరేణి కానీ, హెవీ వాటర్ ప్లాంట్ కానీ వీటన్నిటిలో కూడా స్థానిక యువతకి ఉద్యోగాలు కల్పించడానికంటే ఎక్కువ మందిని బీహారు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకొచ్చి వేతనాలు, కనీస వేతనాలు ఇవ్వకుండా, హక్కులు లేకుండా వెట్టి చాకిరీ చేయించేటువంటి విధానం అక్కడ అమలవుతా ఉంది. అందుకనే మన జిల్లా యువతకి ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా ఈ పరిశ్రమలన్నింటిలో కూడా స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మన మహాసభ డిమాండ్ చేస్తుంది. అట్లాగే జిల్లాలో కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈఎస్ఐ సౌకర్యం అనేటువంటిది దాదాపు 10,000 మంది పైచిలుకు కార్మికులు ఈఎస్ఐ కార్డులు పొంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈఎస్ఐ కార్డులు ఉన్నప్పటికీ ఈఎస్ఐ హాస్పిటల్ జిల్లాలో లేదు. మన మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా మన జిల్లా వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టుగా మన తమ్మినేని గారి పాదయాత్ర ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇవాళ సీతమ్మ సాగర్ పేరుతో నిర్మాణం సాగుతూ ఉంది. దీన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారుస్తున్నాయి, దాని ప్లాన్ మారుస్తున్నాయి, నిధులు పెంచుతున్నాయి. కానీ ఇప్పుడు మారినటువంటి కొత్త ప్లాన్ ప్రకారం మన జిల్లాకి సగానికి సగం ఆయకట్టు స్థిరీకరణ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల జిల్లా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పాత డిజైన్ ప్రకారం సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తి చేయాలని, అట్లాగే ప్రగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, పులుసుబొమ్మ ప్రాజెక్టు, కిన్నెరసాని ప్రాజెక్టులో ప్రతిపాదించినటువంటి సుమారు 10,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా, నీరు అందించే విధంగా ఆ ప్రాజెక్టుని ఆధునీకరించాలని, ఇట్లాంటి సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ నిధులిచ్చి అభివృద్ధి చేయడం ద్వారా ఈ జిల్లా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం రెండూ కూడా అభివృద్ధి అయితే జిల్లా సమగ్రాభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉంటుంది. జిల్లా యువతకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 కీలకమైనటువంటి అంశాలని ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని. ప్రియమైన అధ్యక్ష వర్గం, వేదిక మీద గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతం, మొత్తం ఈ 3 కీలకమైనటువంటి అంశాలు. దీంట్లో వ్యవసాయ రంగం రోజు రోజుకి మన జిల్లాలో విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడు 3 లక్షల ఎకరాలు ఉన్నటువంటి సాగు ఈరోజు 6 లక్షల ఎకరాలకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయకట్టు, అంటే చెరువులు, కుంటలు వీటితోటి పాటు వర్షాధారం, బోర్లతోటి ఈరోజు వ్యవసాయం నడుస్తూ ఉంది. దీనికి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కనుక, సీతారాం ప్రాజెక్టు కనుక వెలుగులోకి వస్తే ఈ జిల్లాలో మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గతంలో తమిళనాడు చేపట్టినటువంటి పాదయాత్రతో వెలుగులోకి వచ్చినటువంటి ఈ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ పేరుతోటి పాత డిజైన్ రూపొందించింది.
దాన్ని ఇవాళ మార్చేశారు. మన జిల్లా 3.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాలని చెప్పేసి పాత డిజైన్లో ఉంది. దాంట్లో 17 మండలాలు కవర్ చేస్తూ ఉంది. ఈరోజు 10 మండలాలకి దాన్ని కుదించేశారు. కేవలం 1,50,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు 50,000 ఎకరాలు, మొత్తం 2 లక్షల ఎకరాలను దీన్ని ఆయకట్టు స్థిరీకరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దీంతో ఇప్పటికి 18,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టు చేపట్టారు. 8,000 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. కానీ కాలువలు మాత్రం 8 పంప్ హౌజులు, 3 జలాశయాలు దాన్ని నిర్మించాల్సి ఉన్నటువంటి దాంట్లో 3 పంప్ హౌజులు మాత్రం ఇప్పటికి పూర్తయినాయి. ఇంకా 2 జలాశయాలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎక్కడ పని అక్కడే ఉంది. కానీ ప్రారంభం మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రారంభించిందంటే దానికి సమాధానం చెప్పట్లా. కానీ ఇక్కడ ఒకటి ప్రాజెక్టుని ఈ ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వప్రయోజనం దీంట్లో ఇమిడి ఉంది. సాగర్ కెనాల్కి లింక్ చేసి పాత డిజైన్ రద్దు చేసి వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ప్రధానంగా మధిర, పాలు, సత్తుపల్లి నియోజకవర్గాలకే దీన్ని పరిమితం చేయాలని చెప్పేసి ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల మన జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రతిపాదించినటువంటి పాత డిజైన్ ప్రకారం దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఈ సీతారాం ప్రాజెక్టుకి పులుసుబంత, కిన్నెరసాని, పెదవాగు, తుమ్మల చెరువు, మూకమామిడి, శిలపాలెం, రాళ్ళగండి ఇటువంటి అన్ని ప్రాజెక్టులకి అనుసంధానం చేస్తూ జిల్లాలో 3,60,000 ఎకరాలకి సాగులోకి తీసుకురావాలని చెప్పేసి తద్వారా జిల్లా సమగ్రాభివృద్ధికి వ్యవసాయ రంగం ద్వారా తోడ్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పారిశ్రామికంగా ప్రభుత్వ పరిశ్రమల్ని పరిరక్షించడంతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలుగా ఉన్నటువంటి వాటిని విస్తరించడం, పాల్వంచ, కొత్తగూడెం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి అక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అటవీ పరిరక్షణలో భాగంగా అటవీ ఉత్పత్తుల్ని పెంచి పోషించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క పెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ దీన్ని అధ్యక్ష వర్గం ఆమోదానికి పెట్టవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మచారి తీర్మానం ప్రవేశపెట్టాడు, సత్యనారాయణ గారు బలపరిచాడు. ఈ తీర్మానాన్ని బలపరిచే వాళ్ళు చేతులెత్తాలి. సారీ, ఆమోదించేవాడు దించండి. తటస్థులు, వ్యతిరేకులు లేరు. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదపడినట్టుగా తెలియపరచినది. ఇప్పుడు మన సిఐటియు ఉద్యమ నిర్మాత అట్లాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీ నిర్మాతల్లో ఒకరు కామ్రేడ్ పి రాజారావు గారిని వచ్చి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్, అధ్యక్ష వర్గం, మహాసభ కాదరైన ప్రతినిధులు, సోదరిమణులు అందరికీ శుభాభివందనాలు. మీ మహాసభ విజయవంతం కావాలని, ఈ మహాసభ విజయం ఈ ఖమ్మం జిల్లా ఉభయ ఖమ్మం జిల్లా ప్రజలకి అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి ఒక మార్గనిర్దేశం చేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో తోడ్పడుతుందని ఆశిస్తున్నాను, కోరుతున్నాను. ఇకపోతే ఇది ఉద్యమాల కాలం. ఈ ఉద్యమాల కాలంలో ఉద్యమిస్తే మేలే తప్ప కీడు జరగదు. ఇదేదో నేను నా కోరికతో చెప్పటం లేదు. కొద్దిగా ప్రపంచాన్ని అలా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలని పోలీసులాగా ఈ ప్రపంచాన్ని మొత్తం అదుపు చేయాలనుకున్న అమెరికా కింద దక్షిణ భాగంలో మనం చూద్దాం. ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమాలు సక్సెస్ అయినాయి. బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరు లాంటి అనేక దేశాల్లో ఈ వామపక్ష ఉద్యమాలు బాగా పెరిగిపోతున్నాయి మన కాలంలో. అక్కడ పప్పులేం ఉడకట్లేదు, సామ్రాజ్యవాదుల పప్పులేం ఉడకట్లేదు.
మల్టీనేషనల్ కంపెనీలు పప్పునే ఉడకట్లేదు. అలాగే ఇవాళ మన కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదని తిట్టేటువంటి శక్తులు వాళ్ళ గొంతు కీచుపోయింది. ఇవాళ ఈ దోపిడీ విధానం ద్వారా ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనం లేదని, ఇది నాశనం అయితేనే ప్రజలు బతుకుతారని ఇవాళ మన ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇవాళ యూరోప్ చూడండి, చాలా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఇదివరకు ప్రపంచం అంతటినీ ఆక్రమించుకుని తమ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ప్రపంచ ప్రజల్ని బానిసలుగా చేసుకున్నటువంటి దేశాలు యూరోప్లో ఉన్నాయి. అవన్నీ గదగద వణికిపోతున్నాయి. చలికి కాదు, దరిద్రానికి, ఇన్ఫ్లేషన్కి, ధరల పెరుగుదలకి, నిరుద్యోగానికి తట్టుకోలేక గదగద వణికిపోతున్నాయి. ఇవాళ ప్రపంచంలో అత్యధిక ప్రాంతాల్లో పరిపాలన సాగించినటువంటి బ్రిటన్ చిక్కి శల్యమైంది. అది ఏమీ కదల్లేని ముసలి గొడ్డులా తయారై ఎత్తుపడ్డది. ఫ్రాన్స్లో ఇప్పుడున్న సంక్షోభం ఆ రాజ్య వ్యవస్థను కుదిపిస్తుంది. అంత పెద్ద ఎత్తు నిరుద్యోగం పెరిగింది. తర్వాత గొప్ప శక్తి అనేది జర్మనీలో, ఇటలీలో అన్ని దగ్గర ఆవరించింది. ఏ సమస్యకి పెట్టుబడిదారి వర్గం జాబ్ ఇవ్వలేని స్థితి ఉంది. ఇవాళ మనల్ని ప్రశ్నించేటువంటి శక్తి, దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. ఇవాళ మన దగ్గర చూద్దాం. మన నెత్తి మీద ఉన్న నేపాల్లోను, ఇందాకే మన కార్యదర్శి గారు చెప్పారు, మన కింద ఉన్నటువంటి హిందూ సముద్రంలో ఉన్నటువంటి శ్రీలంకలోను ఎర్రజెండా రెప్పలాడుతుంది, వామపూర్తి ఉద్యమం రెప్పలాడుతుంది. మనం లేని చోట్ల అస్తిత్వవాదాలు బాగా ఉన్నాయి. మనం అక్కడ ఉద్యమిస్తే అవి కూడా ఎర్రజెండా కింద వచ్చే అవకాశమే ఉంది. మనకి కుడివైపున ఉన్న బంగ్లాదేశ్లో కానీ, ఎడవైపున్న పాకిస్తాన్లో కానీ ఇవాళ ఇటువంటి ఉద్యమాలే నడుస్తున్నాయి. అవి అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు, కానీ వాటిని ప్రజాతంత్ర సామ్యవాద ఉద్యమాలుగా మలచవలసిన బాధ్యత మన మీద ఉంది. మన దగ్గర పాలకవర్గం కూడా మన సమస్యలేమి పెట్టుబడిదారి విధానంలో పరిష్కరించే స్థితిలో లేదు. ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, ఆహార కొరతతో బాధపడుతున్నాం, పౌష్టికాహార లోపుతో బాధపడుతున్నాం. మరి ప్రజల ఏ సమస్యకి ఈ పెట్టుబడిదారి వర్గం జవాబు ఇవ్వగలిగే స్థితి లేదు. అంచేత పెట్టుబడిదారుల లాభాలు కాపాడడం కోసం, వాళ్ళ లాభాలు నిన్నట్లాగా ఇవాళ కూడా కొనసాగాలంటే ఈ ఉత్పత్తి వర్గాల్ని అణిచిపెట్టి వాళ్ళ రక్త మాంసాలు పీల్చి పెట్టుబడిదారి వర్గాన్ని పోషించాలని పాలక వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగమే కార్మిక చట్టాల సంస్కరణ లేదా కోడ్లు తీసుకురావడం. వీటి గురించి అనేక సార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి దాని జోలికిపోను. ఉన్న హక్కులు హరించటం, పని గంటలు పెంచటం, 8 గంటల పని విధానాన్ని నాశనం చేయటం, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలని, లేకపోతే నియమిత కాలానికి ఉద్యోగం నియమించుకోవడం, 6 నెలలు, సంవత్సరాలు, ఇలా రకరకాల నీచమైన పద్ధతులన్నీ అవలంబించి కార్మిక వర్గాన్ని దోచి పెట్టుబడిదారు వర్గాన్ని పోషించాలని ఇవాళ పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే రైతాంగం, మన దాని గురించి తెలిసిన వాళ్ళంతా చెప్పారు, నేను పోను. ఇవాళ ఈ దేశంలో ఉత్పత్తి వర్గాలు అనేటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు ఐక్యమై పోట్లాడితే ఈ దేశానికి భవిష్యత్తు ఉంది, మన ఉద్యమానికి భవిష్యత్తు ఉంది. అందుకని ఇట్లా సమిష్టిగా ఉత్పత్తి వర్గాలన్నీ కూడా క్రమంగా, అంటే ఏదో ఇట్లా పెద్ద వానొచ్చి ఒకసారి వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా సెగ, ఈ దోపిడీ వర్గాలకి వ్యతిరేకంగా ఒక సెగని క్రమంగా అలా అలా పెరుగుతూ పైకి వచ్చేటట్టుగా ఆపకుండా కట్టెలేస్తూ మనం యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేస్తే ఈ యజ్ఞంలో వచ్చేటువంటి ఈ మంటలతో ఈ పెట్టుబడిదారు వర్గం భస్మైపోవటం ఖాయం. ఈ వర్గానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ప్రజా ఉద్యమాలు
ద్వారా మనం మార్పులు తీసుకురావడం సాధ్యమే. అంచేత అలా ఒక క్రమంగా వేడి తగ్గకుండా కంటిన్యూస్గా మంటలు పెట్టేటట్టుగా మన ఉద్యమం కొనసాగాలని, ఇవాళ ప్రపంచ అనుభవాలన్నీ కూడా మనకే అనుకూలంగా కనిపిస్తున్నాయని ఎటు చూసినా, ఇటు ఆగ్నేయ ఆసియాలో చూసినా, ఎటు చూసినా ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. మనం గెలవబోతున్నాం, మనం గెలుస్తాం. ఇంకా క్రమశిక్షణతో, ఇంకా నిబద్ధతతో, ఇంకా విషయ పరిజ్ఞానంతో, జ్ఞానంతో మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నో రకాల మనం చీల్చడానికి ప్రయత్నం చేస్తారు, అవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ప్రాంతీయవాదం పేరుతో, కులవాదం పేరుతో, మతవాదం పేరుతో మనల్ని చీల్చి ఈ ఉత్పత్తి వర్గాలన్నిటి యొక్క శక్తిని బలహీనం చేసి దోపిడీని కొనసాగించాలని చూస్తున్నారు. ఆ ట్రిక్కులన్నీ అయిపోయినాయి. ఇక వాళ్ళ దగ్గర కార్డులే మిగిలేవు, వాళ్ళ కార్డులన్నీ అయిపోయినాయి. ఇక మన కార్డులే ఉన్నాయి. మనం ఉద్యమిద్దాం, మనం గెలుద్దాం. మీ మహాసభ విజయవంతం ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజాకి ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ జిల్లా సెక్రటరీ కనకయ్య గారు మాట్లాడుతూ. కాంగ్రెస్ మన రాజారావు గారి ఉపన్యాసంతో సెషన్ ముగుస్తుంది. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత ఆయన కమ్యూనిస్ట్ అభ్యర్థిగా 3 పర్యాయాలు 15 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కమ్యూనిస్టు ఉద్యమ చీలిక అనంతరం కూడా సిపిఐ ఎంఎల్, సిపిఐ అభ్యర్థులు కూడా శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి గెలిపొందారు. మొత్తం 50 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి కమ్యూనిస్టులే ప్రాతినిధ్యం వహించారు. మొదటి నుండి కమ్యూనిస్టు వామపక్ష ఉద్యమాలకు, భావజాలానికి ఇల్లందు పట్టణం బలమైన కేంద్రంగా ఉన్నది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం చీలిపోయింది. ప్రస్తుతం ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాలతో నియోజకవర్గం ఉంది. 2014 జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాలు కలిసిపోయాయి. కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో, గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలో విలీనమయ్యాయి. 1985కు పూర్వం ఈ పట్టణం తాలూకా కేంద్రంగా ఉండేది. 85లో ఈ తాలూకాలను కొన్ని పంచాయతీలను, మండలాలను చీల్చి సుదిమల్ల తాలూకాగా మరో తాలూకాను నాటి ప్రభుత్వం ఏర్పరిచింది. 1985లో మండల వ్యవస్థ ఏర్పడిన అనంతరం సుదిమల్ల తాలూకాలోని కొన్ని గ్రామాలను, ఇల్లందు తాలూకాలను కొన్ని గ్రామాలను కలిపి ప్రస్తుతం ఇల్లందు మండలంగా ఏర్పడింది. పూర్వం ఈ ప్రాంతం అడవుల్లో ఇల్లందుల అనే చెట్లు ఉండేవట. అందుకే ఈ పట్టణానికి ఇల్లందు అని పేరు వచ్చిందని ప్రజల నానుడి. ప్రస్తుతం 42,000 జనాభాతో మున్సిపాలిటీగా కొనసాగుతున్నది. బొగ్గు నిక్షేపాలు ఇక్కడ విపరీతంగా ఉన్నందున ఆ రోజుల్లో ఈ పట్టణాన్ని ప్రజలు బొగ్గుట్టగా పిలిచేవారు. ఇప్పటికీ కూడా కొంతమంది పెద్ద మనుషులు ఈ పేరుతో పిలుస్తారు. బ్రిటిష్ కాలంలో ఇల్లెందును సింగరేణి కాలరీస్ అని కూడా పిలిచేవారు. బొగ్గు రవాణా, ప్రజల సౌకర్యార్థం ఈ పట్టణంలో రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ను సింగరేణి కాలరీస్గా పిలిచేవారు. ఇల్లెందు పట్టణానికి సింగరేణి అలంకరణగా ఉండేది. ప్రస్తుతం బొగ్గు బావులు మూతబట్టడంతో ఈ రైల్వే స్టేషన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఇల్లెందు పట్టణం కూడా శిథిలావస్థకు చేరుకున్నది. ఇల్లెందులో బొగ్గు పుట్టక 1871 ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన సంవత్సరం. మొదటిసారి కార్మికులు తమ బానిస సంఖ్యలను తెంచుకొని పెట్టుబడిదారి దోపిడీ శక్తులను గోలిగట్టిన రోజులు. కార్మికులు ఫ్రాన్స్లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం అదే ప్యారిస్ కమ్యూన్. చరిత్రాత్మకమైన ఈ 1871లోనే ఇల్లెందులో బొగ్గు నిల్వలు కనుగొనడం, బొగ్గు బావుల ఏర్పాటుకి నాంది పలికింది. బొగ్గుగని కార్మికులు ఆవిర్భవించారు. చారిత్రాత్మకమైన ఈ సన్నివేశం పొయ్యి రాయి నుండి మండిన అద్భుతమే సింగరేణి ఆవిర్భావానికి మూలం. బ్రిటిష్ తెల్లదొరల ఆకృత్యాలు విశృంఖలంగా కొనసాగుతున్న రోజులు. వరంగల్ జిల్లాలో ఇల్లందు అంతర్భాగంగా ఉన్నది. దట్టమైన కీకారణమైన అడవులు, ప్రయాణ సౌకర్యాలు లేవు. ప్రజల ప్రయాణాలు గ్రామాలకు, పట్టణాలకు ఎడ్ల బండిపై కాలినడకన రోజుల తరబడి సాగాయి. ఒక ప్రయాణికుల బృందం కాలినడకన భద్రాచలం పుణ్యక్షేత్రానికి బయలుదేరింది. చీకటి పడడంతో ఈ బృందం ఇల్లెందుకు సమీపంలోని సింగరేణి గ్రామ అటవీ ప్రాంతంలో బస చేసింది. సమీపంలో నల్లని రాళ్లను పొయ్యిగా ఉపయోగించి వంట చేసుకోవడానికి ఉపక్రమించారు. పొయ్యి కర్రలతో పాటు నల్లని రాళ్లు కూడా మండటం వారిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఆ మండిన అద్భుతమే సింగరేణి ఆవిర్భావానికి కారణమైంది. విషయం తెలుసుకొని బ్రిటిష్ అధికారులు రంగంలోకి దిగి అన్వేషించి బొగ్గు నిల్వలను కనుగొన్నారు. మొదటిసారిగా బొగ్గు నిల్వలను కనుగొన్న బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్
1871లో సింగరేణిలో బొగ్గు నిల్వను కనుగొన్నాడు. ఇతని సుదీర్ఘ పరిశోధన ఫలితంగా 1887లో సింగరేణిలో బొగ్గు తవ్వడం ప్రారంభమైంది. ఇల్లెందులో మొదలైన ఈ బొగ్గు తవ్వకం 1927 నాటికి బెల్లంపల్లి, 1938 నాటికి కొత్తగూడెంలో బొగ్గు తవ్వడం ప్రారంభమైంది. ఇల్లెందులో మొట్టమొదటి బొగ్గు గని స్టట్ పిట్ మైన్. ఇల్లెందులో మొట్టమొదటి బొగ్గు గని కార్మికుల సమ్మె 1936లో ఉబ్బాలాల్ పాసి అనే లేబర్ కాంట్రాక్టర్ నాయకత్వాన 8 రోజుల పాటు బొగ్గు గని కార్మికులు సమ్మె చేశారు. బొగ్గు గనులోని అధ్వాన పరిస్థితులు, కార్మికుల భద్రత లేకపోవడం తదితర సమస్యలపై ఈ సమ్మె జరిగింది. సమ్మె వైఫల్యం చెందింది. బ్రిటిష్ అధికారులు ఆనాడు నిజాం ప్రభుత్వం మిలాఖతై ఈ సమ్మెను క్రూరంగా అణిచివేశారు. సమ్మెకు నాయకత్వం ఇచ్చిన ఉబ్బాలాల్ పాసిని వరంగల్ జిల్లా నుండి ఆనాడు బ్రిటిష్ అధికారులు నిజాం కలిసి బలవంతంగా బహిష్కరించారు. 1938లో ఇల్లెందు సర్టిఫికెట్ ఇంగ్లాండ్లో మార్చి 12 శుక్రవారం మొహర్రం పండుగ రోజున విషవాయువు లీకై 120 మంది కార్మికులు జీవంతో సహా మృతి చెందారు. ఆనాడు దేశ చరిత్రలో బొగ్గు పరిశ్రమలో అతి ప్రమాదం ఇది. వారి మృతదేహాలను బయటకు తీయడానికి వారం రోజుల పైగా పట్టింది. కార్మికులు పెద్ద ఎత్తున ఈ ఘటనకు వ్యతిరేకంగా పోరాడారు. విషాద ఘట్టానికి గుర్తుగా ప్రమాదం జరిగిన శుక్రవారం రోజున సింగరేణి వ్యాప్తంగా గనుల్లో సెలవు దినంగా ప్రకటించారు. మొహర్రం రోజున సింగరేణి వ్యాప్తంగా నేటికి సెలవు దినంగా కార్మికులకు ఇస్తున్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆవిర్భావం, నైజాం రాచరికం, తెలంగాణ సాయుధ పోరాట పరిస్థితులు పరిపక్వమవుతున్న రోజులే పాల్గొన్నారు. సర్వదేవ భట్ట రామనాథం అధ్యక్షులుగా, శేషగిరిరావు ప్రధాన కార్యదర్శిగా, కమిటీ సభ్యులుగా పరసా సత్యనారాయణ గారి నాయకత్వంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆవిర్భవించింది. సిపిఐఎం నిర్మాణం, ఉద్యమాలు, పునాదులు. 64-68లో కమ్యూనిస్టు ఉద్యమాలు ఏర్పడిన మితవాద అతివాద సైద్ధాంతిక పెడదారులు సింగరేణి కార్మికుల్లోని ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమంలో పెద్ద ప్రభావాన్ని పడవేశాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన కీలక ప్రభావంతో 68 నాటికి ఉమ్మడి కొత్తగూడెం రోజుల్లో సిపిఐఎం కొంతమంది వ్యక్తులుగానే మిగిలిపోయింది. ఇల్లెందులో కామ్రేడ్ పి రాజారావు, కారేపల్లిలో కామ్రేడ్ కేఎల్ నరసింహారావు, కొత్తగూడెంలో పరసా సత్యనారాయణ, కంగల బుచ్చయ్య గారు, కారేపల్లి మండలం గాంధీనగర్లో ఏలూరు లక్ష్మణ గారు ప్రధానంగా అలా మిగిలిపోయిన వారిలో ముఖ్యులు. తిరిగి కమ్యూనిస్టు ఉద్యమాన్ని కొత్తగూడెం రోజుల్లో పునర్నిర్మాణం చేయడంలో ఏలూరు గారి పాత్ర కీలకమైంది. మొత్తం ఈ ఉద్యమానికి ఏలూరు గారి కార్యదర్శిగా వివరించారు. ఇల్లెందు, కొత్తగూడెం, మనుగూరు, ఉమ్మడి కొత్తగూడెం రోజుల్లో ఉద్యమం పట్టాలపైకి ఎక్కింది. ఆ తర్వాత 1981 నాటికి ఉద్యమ సౌలభ్యం రీత్యా ఇల్లెందు కేంద్రంగా పార్టీ డివిజన్ కమిటీ ఏర్పడింది. 70వ దశకం చివరి వరకు సింగరేణి కోల్లో సిఐటి కార్యకర్తలు ఏఐటీసీలో ఉండి కార్మికుల హక్కుల కోసం పోరాడారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 78లో సిడిఎస్ విధానానికి వ్యతిరేకంగా సిపిఎం, సిఐటి కార్యకర్తలు బొగ్గుగని కార్మికుల సమీకరించి పోరాడారు. ఈ పోరాటాలు సింగరేణి కోల్లో మరొక విప్లవాత్మకమైన యూనియన్ సిఐటి అనుబంధంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావం దారితీసింది. కామ్రేడ్ పరసా, జార్జి, మంచికంటి, పి రాజారావు గారు ఈ పోరాటాలకు ప్రత్యేక నాయకత్వం వహించారు. నియోజకవర్గ స్థాయిలో 70-80 దశకాల్లో పార్టీ ఉద్యమం బలమైన పునాదులు ఏర్పరచుకున్నది. ఈ ఉద్యమ పునాదులే ఇల్లెందు పట్టణ మున్సిపాలిటీని కమ్యూనిస్ట్ పార్టీ 1987లో మనం గెలుచుకోవడానికి కారణమయ్యాయి. 78లో ఇల్లెందు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మన జనతా పార్టీ మద్దతుతో గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించి తర్వాత స్వల్ప తేడాతో ఓడిపోయాం. 154 గంటల చరిత్ర కలిగిన ఇల్లెందు పట్టణం నేడు మస్కబారింది. కేంద్ర రాష్ట్ర పాలకుల ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు ఈ పట్టణంపై బాగా ప్రభావం చూపాయి. బొగ్గు బావులన్నీ మూతబడ్డాయి. నేడు ఓపెన్ కాస్ట్ బావులు మట్టి గుట్టలుగా పేర్కొని పోయాయి. కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యం కార్మికులను పీల్చి పిప్పి చేసి దోసుకొని లక్షల కోట్లు గడించాయి. బొగ్గు కార్మికుల హక్కులను కాలరాశాయి. తూకలపల్లి మండలంలోని కోయగూడెంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ఓసీని ప్రైవేటీకరిస్తూ సంస్కరణలు తెచ్చాడు. కార్మికులు సమీకరించి ఈ విధానాలకు వ్యతిరేకంగా మన ఎంప్లాయీస్ పోరాడింది. నాటి మన భద్రాచలం ఎమ్మెల్యే కామ్రేడ్ సున్నం రాజయ్య, ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కామ్రేడ్ గుమ్మడి నరసయ్య గారు కూడా ఈ ఉద్యమానికి ప్రత్యక్ష నాయకత్వం వహించారు. ప్రభుత్వం వీరిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించింది. ఆనాడు ఇల్లెందు డివిజన్ పార్టీ కార్యదర్శిగా ఉన్న కామ్రేడ్ గుగ్లో ధర్మాను ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకి పంపింది. 89లో ఇల్లెందులో 25 బొగ్గు బావులు ఉండగా నేడు ఒక స్టట్ పిట్ మాత్రమే మిగిలి ఉంది. ఒకనాడు 20,000 మంది కార్మికులతో ఉన్న ఇల్లెందు పట్టణం నేడు కేవలం 800 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. JK5ని విస్తరించి ఓసీని విస్తరించడంతో పట్టణంలోని వార్డులు, కాలనీలు, కార్మికుల ఇళ్లన్నీ కనుమరుగయ్యాయి. బొగ్గు గనుల పట్టణం నిర్వీర్యమైపోయింది. గతంలో ఉన్న సబ్ డివిజన్ సైతం ఇల్లెందు కోల్పోయింది. ఉమ్మడి రాష్ట్రం నాటి నుండి పట్టణంలో ఏకైక ఫారెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్, ట్రైనింగ్ కాలేజీ మూతబడింది. హైదరాబాద్కు తరలిపోయింది. బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన పట్టణంలో రైల్వే స్టేషన్ని ఎత్తివేశారు. పట్టణంలో ఏ రకమైన పరిశ్రమలు లేవు. పట్ల ప్రజల చిరకాల కోరిక అయిన బస్సు డిపోలు మాత్రం పోరాడి సాధించుకున్నారు.
గాంధీనగరం ఇల్లెందు 10 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మిస్తే మనుగూరు కొత్తగూడెం రైలు ఇల్లెందు మీదుగా కారెపల్లి డోర్నకప్ ఆ పై స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. గుండాలో భూగర్భ గనులు తీస్తే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ఇల్లెందు పట్టణానికి కార్మికులకు మంచి ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ముగింపు. మొదటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలకు వామపక్ష ఉద్యమాలకు బలమైన ఈ పట్టణం బలమైన కేంద్రంగా ఉంది. పక్కన ఉన్న ఉసిరికాయలపల్లి జమీందారికి వ్యతిరేకంగా 5 ఏళ్ల పాటు చరిత్రాత్మక పోరాటం జరిగింది, భూ పోరాటం. ఈ పోరాటానికి ఆనాడు ఇల్లెందు పట్టణం హెడ్ క్వార్టర్గా ఉంది. కామ్రేడ్ ఏలూరి సోమయ్య గారు ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. ఇల్లెందు ఉద్యమంలో ఈ కాలంలో కామ్రేడ్ దేవులపల్లి యాకయ్య, తాండ్ర ఐలయ్య, లాల్ మహమ్మద్, ఎం లాలయ్య, ఎస్ గ్రేస్మణి, ఏ రాములు, డి నాగేశ్వరరావు, రాయపోష, బండి రాజయ్య, కూకట్ట శంకర్, పెరుమాల లక్ష్మి, రాజమల్లు, లక్ష్మణ్ సింగ్, తోడెం అనంతరాములు, ఏ సత్యనారాయణ, కారం సంజయవయ్య, ఈ లాజరస్, వంగాల రామస్వామి, కరకపల్లి రాజు, భువనగిరి రాజయ్యలు క్షేత్రస్థాయిలో ప్రజలను అంటిపెట్టుకుని పనిచేశారు. ఈ వివిధ కారణాలతో పై కామ్రేడ్స్ అందరూ అమరజీవులయ్యారు. వీరందరికీ విప్లవ దోహాలు అందిస్తున్నాం. అంతర్జాతీయంగా జాతీయంగా వచ్చిన రాజకీయ మార్పులు, ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడింది. వ్యాపారులు, వాణిజ్యాలు మూతబడ్డాయి. కార్మికులు ఈ పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు వలసపోయారు. ఆర్థిక వనరులు, ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయాయి. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు ఇల్లందులో జరపాలని ధైర్యం చేసి మేము ఆహ్వానించాం. ఉన్నంతలో అనేక మంది కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు, ప్రజాతంత్రవాదులు, ప్రజలు ఆర్థికంగా హార్దికంగా విరాళాలను ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ మహాసభ నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే ప్రతినిధులంతా పెద్ద మనసుతో సౌహృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటారని కోరుతున్నాం. ఈ 3వ మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రత్యేకంగా ఇల్లెందు పట్టణ ఉద్యమానికి ఈ మహాసభలు జరిగే చర్చలు, తీసుకుని పోయే నిర్ణయాలు, కర్తవ్యాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఆహ్వాన సంఘం తరపున గౌరవ అధ్యక్షులుగా ఉన్న కామ్రేడ్ స్వామి గారు ఆహ్వాన సంఘం తరపున ఈ మహాసభల నిర్వహణ చేస్తున్నటువంటి ఇల్లెందు ప్రాంతానికి, ఇక్కడ పార్టీ ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యతని వివరిస్తూ తెలియజేశారు. వారికి పార్టీ జిల్లా మహాసభల అధ్యక్ష వర్గం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ములుగు జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు జ్ఞానం వాసు గారు వచ్చారు. వారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాము. ఈ గిరిజన ప్రాంతంగా ఉన్నటువంటి వెనుకబడ్డ ప్రాంతం కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నప్పటికీ ఆ నీళ్ళు మనకు ఉపయోగించకుండా ఇవాళ ఇదివరకే ఒకసారి పంటలు పండుతున్నటువంటి ప్రాంతానికి మళ్ళీ ఈ నీళ్లు కూడా 18,000 కోట్ల రూపాయలు కేటాయించి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క నీళ్ళ చుక్క కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాకుండా ఇవాళ ఇక చెప్తే కోపం వస్తున్నారో కానీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ఈ నీళ్లను తరలించుకుపోయి ఒకసారి పంట పండుతున్నటువంటి ఖమ్మం ప్రాంతానికే మళ్ళీ ఈ నీళ్ళు కూడా తీసుకుపోవడం అనేది చాలా అన్యాయం. ఇది చాలా పక్షపాత వైఖరితో కూడుకున్న పని. ఇప్పటికీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక ఎకరాకు కొత్తగూడెం జిల్లాలో నీళ్లు పారినటువంటి స్థితి ఉన్నది అంటే ఇది పక్షపాతం ఉన్నా కాదా, ఇది అన్యాయమా కాదా పరిశీలించమని కోరుతున్నాం. కాబట్టి అన్యాయం జరుగుతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల్ని సమీకరించి ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు ఈ ప్రాజెక్టు చేపట్టబడదో, ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు తెలంగాణ పోవడం నడిచిందో ఆ ఉద్దేశానికి మసిపూసి మారడుగా కాసి ఈ నీళ్లను దొంగలించుకుపోయినటువంటి పరిస్థితి ఇది అన్యాయం. కాబట్టి ఈ అన్యాయమైనటువంటి దీన్ని మనకు అనుకూల వాతావరణం ఉందా లేదా అంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుగడ సాగిస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా, ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. సిపిఐ ఆ ప్రాంతంలో సిపిఐ గెలిచిన కాంగ్రెస్ పొత్తులో కలిసింది. కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దాన్ని వర్షము నీళ్ళని వదిలిపెడుతుంటే చప్పట్లు కొట్టుడు కోనేరు సంవత్సరం ఆ నీళ్ళు వదిలిపెట్టినట్టు ఆ నీళ్ళ ఒక్క సుక్క కానీ మనకు రాలేదు. ఆ నీళ్ళని కూడా వర్షము నీళ్ళు వదిలిపెట్టాడు. మసిపూసి మాడగా కాశారు. ఇది అన్యాయం కదా? దీనికి వ్యతిరేకంగా పోవడానికి అవసరం లేదా? కాబట్టి ప్రజలను సమీకరించి ఇటు సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కూడా మిన్నకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ మన ఈ జిల్లాలో మనం నీళ్ళ కోసం పోరాడితే ఖచ్చితంగా అనుకూల వాతావరణం ఉన్నది. ఈ అనుకూల వాతావరణం ఉపయోగించుకొని మన శాఖలు, మన సభ్యులు, మన రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడితే ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని చూసుకొని మన పార్టీ ముందుకు పోవడానికి ఈ 3 సంవత్సరాల వాళ్ళు జడ్జి పెట్టిండ్రు 3 సంవత్సరాల వాయిదాలో
ఈ నీళ్లు కూడా మళ్ళీ ఈ జిల్లాకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పటికీ పార్టీ ఉంటుందా పోదా తెలియదు. కాబట్టి మళ్ళీ వెనుకబడే ప్రమాదం. కాబట్టి దానికి వ్యతిరేకంగా రాబోయేటువంటి కాలంలో మన శాఖలు సభ్యులు 50 మంది పోరాడితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. దాన్ని చూసుకొని మనం ముందుకు ఈ జిల్లాలో ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదొకటి. తర్వాత మనం ఇంతకుముందు చెప్పారు పరిశ్రమల స్థాపన కోసం కూడా పోరాడితే అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇప్పటికే మనం ప్రజా సంఘాల్లో కానీ పార్టీగా కానీ ఈ జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా వేలుని కొన్ని పోరాటాలు నడుస్తున్నటువంటి పార్టీగా ఉన్నది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని రాబోయేటువంటి భవిష్యత్తు కాలంలో మన పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఉందా లేదా? అనుకూల వాతావరణం ఉంది. కానీ మనలోనే అననుకూల వాతావరణం ఉంది. మన శాఖలు కానీ మన సభ్యులు కానీ మన పార్టీ కానీ మొత్తం దాని మీద కేంద్రీకరించి పనిచేసేటువంటి ఆలోచనలు సరిగా లేవు. కాబట్టి మన పని చాలా బలహీనంగా ఉండేది. ఓల్డ్ టైం మన వ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ మొత్తం అననుకూల వాతావరణం పోగొట్టుకొని మనం విప్లవకారులుగా ప్రజల్ని సమీకరించి పోరాటం కనుక చేస్తే విజయావకాశాలు వస్తాయి. పెద్ద పార్టీగా ఇక్కడ రాడేట అవకాశాలు ఉన్నాయని నేను ఈ 2 విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. కాబట్టి మన నిర్మాణాన్ని చక్కదిద్దుకోవడం, మన నిర్మాణం సక్రమంగా లేదు. మన నిర్మాణాన్ని చక్కదిద్దుకొని మన పార్టీని మన ప్రజా సంఘాలని ఒక్క ప్రజా సంఘం కూడా సక్రమంగా ఉన్నదిగా నాకు భావించట్లేదు. ఒక సిఐటి మాత్రమే కొద్దిగా మేలుకుతోటి ఏ సంఘం కూడా సరిగా పనిచేయట్లేదు. అన్ని సంఘాలు వాళ్ళ మహాసభలో కర్తవ్యం తీసుకొని ప్రధానంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు మన జిల్లాలో. ఆ మహిళా సంఘాలు పనిచేసేటువంటి అనేక వృత్తి సంఘాలు కూడా మనం ఆ పని చక్కదిద్దుకొని ముందుకు పోతే ఈ జిల్లా అప్రత్యేకమైనటువంటి పార్టీగా ముందుకు పోవడానికి అవకాశం ఉన్నది. ఏ ప్రజలైతే మన మీద ఆశ పెట్టుకున్నారో ఆ ప్రజలకు అనుగుణంగా మనం ప్రజా సంఘాలు మనుగడ లేవు. కాబట్టి ప్రజా సంఘాల మనుగడకు తీసుకొచ్చి ఆ ప్రజా సంఘాల నిర్మాణాన్ని చక్కదిద్దుకొని పార్టీ శాఖలు వాటన్నిటిని చక్కదిద్దుకొని ఈ మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడ్డ జిల్లా, గిరిజన జిల్లా, ఈ జిల్లాను అప్రత్యేకంగా ముందుకు పోవడానికి ఈ మహాసభలో కర్తవ్యం తీసుకోవాలని, ఆ కర్తవ్యాల అమలు కోసం మన శాఖలు సభ్యులు అందరూ దృఢ నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు నా తరఫున మన పార్టీ తరఫున మీ అందరికీ విప్లవ జేజేలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న కామెంట్. ఐలే గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ములుగు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాంబశివని మాట్లాడాల్సిన కోరుతున్నాను. మహాసభ అధ్యక్షవర్గం, వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకత్వం, ప్రతినిధి బృందానికి ములుగు జిల్లా సిపిఎం పార్టీ నుండి విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ మహాసభ విజయవంతం కావాలని ఇవాళ రేపు జరిగే మహాసభ, ఆ రకమైన చర్చలు, ఈ జిల్లా పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం వైపు మహాసభ ఉండాలని, అటువైపున మీ చర్చలు జరగాలని ఆశిస్తా ఉన్నాను. నేను విద్యార్థి ఉద్యమం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు ఒక కోరిక ఉండేది. వరంగల్ ఉద్యమంలో పనిచేసినప్పుడు కూడా ఎప్పుడైనా ఖమ్మం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఒక పోరాటాల కిల్లా. అలాంటి ఖమ్మం జిల్లా మహాసభలు ఎప్పుడైనా అటెండ్ కావాల్సి వస్తుందా, రావాలనే కోరిక ఉండేది. కానీ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు వచ్చిన సంతోషం అయితే ఉంది. నేను సంతోషంగా, ఇది ఒక మంచి అనుభూతిగా భావిస్తా ఉన్నాను. అదే కాదు, మీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ములుగు జిల్లాకు ఉన్న సంబంధం, వాజేడు వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో ఉండడం వల్ల ఈ జిల్లాకు నుంచి విడిపోయింది. కాబట్టి ఈ జిల్లా నుంచి ములుగు జిల్లా నుంచి జిల్లా సెక్రటరీని పిలవడం జరిగింది. కాబట్టి మా ఉద్యమానికి ఇక్కడున్న కనకయ్య గారు, మత్సా గారు, ఏజే గారు, బ్రహ్మచారి గారు, అదేవిధంగా ఎలమంచి రవికుమార్ గారు నిరంతరం మా ఉద్యమానికి ఎన్నంటూ వండుకుంటూ సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ రకమైన సూచనలు ఇవ్వాలని, మీరు ఎప్పుడు కూడా మీ ఉద్యమం అభివృద్ధి దశలో పయనిస్తూ, ములుగు జిల్లా ఉద్యమం మీ జిల్లా ఉద్యమం కంటే చిన్నది, కానీ ఆ ఉద్యమంలో యువత నాయకత్వంలో ఉంది, లేదు కొత్త నాయకత్వం వచ్చింది. మీ జిల్లా నుంచి వెళ్ళిపోయిన ఒక బలమైన మండలాలు మా ఉద్యమానికి వచ్చాయి. ఆదివాసీ ప్రాంతం, మాస్ క్యారెక్టర్ ఉన్న ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతానికి ఇక్కడ మాస్ క్యారెక్టర్ ఉండి ఉద్యమాలు చేసి ఉద్యమాల కిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది.
ఆ రకంగానే ఈ బలమైన ఉద్యమాన్ని మరింత బలంగా చేసి ప్రజా ఉద్యమాల కేంద్రంగా యునైటెడ్ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల జిల్లా అనేది ధన్యవాదాలు. చిన్న అనౌన్స్మెంట్. కామెంట్స్ మీకు ఫైల్లో అర్హతల పత్రాలు ఇచ్చారు. అర్హతల పత్రం మొత్తం